వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. మావోస్ట్ 5 సార్ మీరు వరంగల్లో పనిచేసే టైంలోనే హైగ్రీవ్ వచ్చారు మర్డర్ గురించి చెప్పడం జరిగింది. హైదరాబాద్ చంపడానికి కారణం ఏంటంటే సార్ పివి నరసింహారావు మంచి బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ చంపితే అక్కడ చాలా మంది డెత్ జరిగితే ఆ డెత్ అని అసలు ఒక అభిప్రాయంలో ఉండేది. ఎలా జరిగింది ఆ రోజు మార్నింగ్ 7:15, 7:30 అట్లా తను పేపర్ చదువుకుంటుండే. ఇద్దరు మంచి క్యాబ్ వేసుకొని వచ్చేసి క్లోజ్ రేంజ్ కాల్చి పడేసేసి. కానీ మీ సర్వీస్లో ఒక రేప్ కేసు కనిపిస్తుంది సంచేషన్. అది కొత్తలో జరిగింది సార్. అది 1.5 year బ్యాక్ ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన రేప్ సార్. అమ్మాయిని రేప్ చేస్తూ వీడియో తీశారు సార్, ఫోటోలు తీశారు. ఇస్తే 3D చూపించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. మళ్ళీ 10 మంది రేప్ చేశారు అమ్మాయిని. అయితే కూడా పోవడం, అరే రారా అని ఫోన్ చేయడం. ఎందుకంటే మరి కంప్లైంట్ ఇవ్వలేదు. ఏమి సార్ కంప్లైంట్? 10 మంది రేప్ చేసిన ఒక వీడియో వచ్చేలా చెప్తుంది. యాక్సెప్ట్ చేస్తారు లేరు. కానీ కొంతమంది ఉంటారు, నా మాట చెల్లుబాటు అవ్వాలి, ఈగో ఫీలింగ్. తర్వాత ఎమ్మెల్యే కలిసి ఆయన తర్వాత ఆయన పాలసీ అదే, నేను చెప్పింది నడవాలి, నేను చెప్పింది చేయాలి అని. అలా కుదిరేయని చెప్పాను నేను. కుదరని చెప్తే ఆయన అయ్యి దగ్గరికి 3 సార్లు వెళ్ళాడు నన్ను షిఫ్ట్ చేయమని. కొంచెం రీజనబుల్గా చేస్తాం కానీ మొత్తం బ్లండర్ పెట్టికేసింది తీసుకుపోయి ఎఫ్ఐఆర్ చేయమని, ఎఫ్ఐఆర్ పెట్టికేసి చేయమంటే అంతేనా? లేదంటే రేప్ కేసుని వేరేగా మార్చమని, కానీ మర్డర్ కేసుని ఇంకొకలా చేయమని దేవుడు చెప్పినా చేయండి. అక్కడ వెళ్ళిపోతాం, అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే కదా. ఏం చేయరు కదా, మనం చంపేస్తారా? మీరు పనిచేసిన టైంలో ఎవరితో ఎక్కువగా మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఐపీఎస్? అంటే ఇప్పుడు మొన్న డిఎస్పీ వరకు చేసిన ఆఫీసర్స్ అంటే కూడా అని ఎస్ఏ కూడా రంగనాథ్ గారు. రంగనాథ్ గారు అయితే ఒక 100 ఐపీఎస్లు ఈక్వల్ టు ఒక రంగనాథ్ గారు. జనరల్గా పోలీసు ఎలా ఉంటుందంటే మనకి సమస్య రాకుండా చూసుకుంటాం. రా అని ఆహ్వానించి ఎందుకో ఆ సమస్యలు పోయి దాన్ని సాల్వ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రాకి కరెక్ట్ పర్సన్ అంటారు. ఈజ్ ద రైట్ పర్సన్ సార్. మిగతా వాళ్ళు ఫీల్ అవుతాం నేను అంతే కానీ ఎవరు కనపడడం లేదంట. అంత దూకుడుగా దుందుడుగా ముందు ఏం జరిగినా పర్లేదు అనేటోళ్ళు. అశోక్ కుమార్ గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒకవైపు పీపుల్స్ వార్, మరోవైపు ట్రెడిషనల్ క్రైమ్ రకరకాల జరుగుతుండేది. ఆ టైంలో పీపుల్స్ వార్ ఎంత అప్పర్ హ్యాండ్ ఉండేది, దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఏ విధంగా కష్టపడ్డారు, టిట్ ఫర్ టాట్ అనేది ఎక్కడ అమలైంది అనే విషయాన్ని అశోక్ కుమార్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. బిల్లా అశోక్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, ఖమ్మం. సార్ ఖమ్మం అనగానే ఒకప్పుడు నక్సల్స్ ఒక పెట్టిన కోట. ఖమ్మం అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, అన్నీ కూడా హబ్ లాగా ఉంటుంది. మీరు డిపార్ట్మెంట్లో 1985 వచ్చేసరికి వాళ్ళది బాగా అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. ఆ టైంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్లకి బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? వచ్చినప్పుడు మీ మూవ్మెంట్ ఎలా ఉండదు? ఎందుకంటే సాధారణంగా ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా వద్దనేవారు. పోలీసులకు వెళ్తే మరొక రారు అని వెనక్కి అనేది. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఛాన్సా, బై చాయిస్ వచ్చి మీరు వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్ ఎలాగున్నాయి, మీరు దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు? ఇప్పుడు మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ కనిపించింది. ఫలానా దొంగతనం అంటే ఫలానా వాళ్ళు చేస్తారు. ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్గా మారింది, తర్వాత సైబర్ క్రైమ్. ఈ 3 క్రైమ్లు ప్యాటర్న్ మారుతున్నా కానీ క్రైమ్ అయితే జరుగుతూనే ఉంటుంది. వీటితో పాటు పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక గ్యాప్ ఉండేది అప్పట్లో. ఆ గ్యాప్ మీరు రిటైర్ అయ్యే సమయానికి పెరిగింది అనుకోవచ్చా, తగ్గింది అనుకోవచ్చా? ఈ చెప్పిన 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పిల్ల అశోక్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఇప్పుడు యూనిఫామ్లో వేసుకున్న తర్వాత మీ ఛాలెంజెస్ చెప్పండి. ముందుగా ఐ డ్రీమ్ తరఫున మురళీధర్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పటివరకు 483వ ఇంటర్వ్యూ ఇది. 495 దాటి సారీ 495 ఇంటర్వ్యూ ఇది. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసి ప్రజలలో ఉన్న ఒక అపోహ తొలగించడానికి, పోలీసులకు ప్రజలకు ఉన్న మధ్యలో గ్యాప్ తగ్గించడానికి రియల్లీ గ్రేట్. అది మీ చేసిన పని చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఐ డ్రీమ్స్ వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేది, అదే కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేది. నేను పుట్టింది వరంగల్లోనే, పెరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్, ఆర్ట్స్ సైన్స్ కాలేజ్. ఆ రోజులలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేది వరంగల్ ఒక మీరు అన్నట్టు పెద్ద హబ్. అది వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఈ రెండు స్టేట్ జిల్లాలే వరంగల్లో టాప్ ప్రయారిటీ అన్నట్టు ఆర్ఎస్సీ అన్నది. అవన్నీ చూసుకుంటూ పెరిగాం. మేము డిగ్రీ చేసేటప్పుడు కూడా మా క్లాస్లో 3 సంవత్సరాలు రాడికల్ స్టూడెంట్ యూనియనే రిప్రజెంటేటివ్గా ఉండే. ఆటోమేటిక్గా ఆ ప్రభావం నా మీద ఉండే కానీ ఒకవైపు ఇంట్లో ఫాదర్ కానిస్టేబుల్ అయి ఉన్నాడు. అలా అలా పెరుగుతూ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇది బై చాయిస్ ఏం రాలేదు, నా ఆప్షనే ఇది. అంటే కావాలనే నేను పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఉంటే బహుశా మావోయిస్ట్లో చేరడం నాకు తెలియదు. అది అంటే అదొక ఆలోచన ఉండే. అంటే బేసిక్గా మా ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలు అయినాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే తట్టుకోలేడు. ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు కూడా తన తోటి వాళ్ళని ఎవరైనా వెట్టి చాకిరిలాగా చేయించడం, ఆ రోజుల్లోనే ఏమైనా కూరగాయలు తెప్పించడం, ఇంట్లో పని చేయించడం అంటే ఆయన దాన్ని ఖండించి ఆఫీసర్స్ మీద తిరగబడేది ఆయన. అటువంటి నేచర్ ఉండే. అవన్నీ చూసుకుంటూ పెరిగాను. అంటే డిపార్ట్మెంట్లో చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో చేరితే కొంతమంది నిస్సాయులకు, ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సాయం చేయొచ్చు. అది కాకుండా ఆ వయసులో ఉన్నది కూడా ఏంటంటే ఒక యూనిఫామ్కి ఉన్న క్రేజ్ ఒకటి. అంటే ఆ డిపార్ట్మెంట్లో పోతే మనం ఎవరు చేయలేని, నాకు తెలిసినంత వరకు ఉన్న డిపార్ట్మెంట్లలో ఎవరు చేయలేని పని ఒక పోలీసు వాడు ఒకటే చేయగలడు. పోలీసు చేయాలనుకుంటే ఆకాశమే హద్దు. ఏ సాయం ఏ డిపార్ట్మెంట్లో జొరబడినా ఎక్కడైనా న్యాయం కొరకు, ధర్మం కొరకు, ప్రజల కొరకు మంచి జరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. సార్, మీ నాన్నగారు చూశారు, పోలీస్ ఫ్యామిలీ, మీరు క్వార్టర్స్ నుంచి పెరిగారు. అప్పట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి మన ఇంటికి వస్తారా అన్నది కూడా డౌట్ అన్న పరిస్థితులు చూశారు. మరి మీ అమ్మగారు కోఆపరేట్ చేశారా, వెళ్ళరా బాబు అని? ముందు నేను డిపార్ట్మెంట్లో అప్లై చేస్తే ఫాదర్ డిస్కరేజ్ చేశాడు, వద్దు అని. వద్దు, నేను చేస్తున్నా కదా ఆల్రెడీ, ఇంకేదైనా వేరే చూసుకో, ఎందుకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఎందుకు, రిస్కీ ఉంటుంది అన్నాడు. అంటే లేదు, నేను దీనికి వెళ్తా అని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఇక మదర్ అయితే ఎప్పుడు డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయినప్పటి ఏడుస్తూ ఉండే తను. సహజంగా తల్లికి ఉండే లక్షణం అదే కదా, ఎందుకురా నాన్న మళ్ళీ ఇది నువ్వు కూడా ఈ డిపార్ట్మెంట్లో చేరినావు మరి ఎలా అని. సార్, మీరు చదువుతున్న కాలేజీలో మీరు అన్నట్లు హబ్బు, అందరు ఉదయం లెగిస్తేనే మనకు ఆ భావజాలం చుట్టూ తిరుగుతుంటారు కదా. అటువంటి సమయంలో మీకు బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా లోపలికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన వాళ్ళు, మీ సమకాలికులు అంటే నా క్లాస్లో ఉండే సాంబయ్య అని వడ్డేపల్లి ఉండే. ఇప్పుడు అతను జిమ్నాస్టిక్ కోచ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. అతను చాలా కాలం జైల్లోకి వెళ్ళాడు. అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడే తీసుకుపోయి రిమాండ్ చేశారు. మా క్లాస్లో వెంకటరెడ్డి అని క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండే, వాళ్ళన్న ఇంకో రామరెడ్డి అని ఉండే, అతను కూడా దళం కమాండర్ అయ్యాడు తర్వాత. అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అటు కరీంనగర్ వచ్చిన వాళ్ళు, అటు జమ్మికుంట ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళంతా ఆర్ఎస్యూ బ్యాక్గ్రౌండ్, ఫుల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండే. అంటే ఆ ప్రభావం ఉండే మా మీద. ఏబీబీ ఉండే కానీ కొంచెం చాలా తక్కువ ఉండే, ఆర్ఎస్యూది ఎక్కువ ఉండే. అంటే వాళ్ళు చెప్పే గద్దర్ను కూడా పిలుచుకొచ్చినాం మేము ఒకసారి కాలేజ్కు. గద్దర్ వచ్చిండు, ఇక్కడ అతని పాటలు అవి అన్నీ విన్న తర్వాత అంటే సమాజంలో ఇంకా ఎన్ని అసమానతలు. అంటే 83 కంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా బీదోడు బీదోన్లాగానే ఉన్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, ఎందుకు ఈ గ్యాప్ ఉంటున్నది అన్న ఒక ఆలోచన అయితే రేకెత్తించి గద్దర్ వచ్చిన తర్వాత చాలా మంది మారిపోయారు. గద్దర్ పాటలు మాటలు. మరి మీరు మాట్లాడలేదా? చెప్పాను కదా, నేను ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ కాకుండా ఉంటే నేను మావోస్ట్ 5నేమో, పీపుల్స్ వాళ్ళ చేరేవాడినేమో. అంటే అటువంటి భావజాలం అయితే ఉండే. డిపార్ట్మెంట్లోకి వచ్చినా కూడా నాకు ఎంతసేపు ఈ వాళ్ళ నిమ్న వర్గాలకు, ఎస్సీ ఎస్టీకి ఎస్పెషల్లీ ఎవరైతే మన నీడీ ఉన్నదో, ఎవరైతే అనసపడుతుందో వాళ్ళకు నేను చెప్పే సబార్డినేట్స్ కూడా ఎప్పుడు అదే చెప్తా ఉండేది. డబ్బులు ఉన్నోడు నీతో ఎలానే చేయించుకుంటాడు పని, పొలిటీషియన్ నేను వంగబెట్టి పని చేయించుకుంటాడు. వాళ్ళిద్దరికి నువ్వు బై డిఫాల్ట్ చేస్తావు నువ్వు పని. నువ్వు చేయాల్సిన పని ఎవరికి అంటే జీతం తీసుకున్నందుకు ఎవరైతే నీడీ ఉన్నారో, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, ఎవరికైతే సాయం అవసరమో, ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి చేయండి అని చెప్తా ఉండేది నేను. నాకు ఎప్పుడు ఇదే. సార్, డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఆర్ఎస్ఐ ఎక్కడండి మీరు వర్క్ చేస్తారు? రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నేను ఖమ్మంలో రిపోర్ట్ చేశాను. అప్పుడు ఈ మల్లంపేట తర్వాత భద్రాచలంలో ఒక 7-8 క్యాంపులు ఉంటుండే, అప్పుడు అవుట్ పోస్టులు ఉంటుండే. అప్పుడు భూపతి బాబు గారు ఏఎస్పీ గారు ఉండే అక్కడ, ఏఎస్పీ భద్రాచలం ఉండే. అది జిల్లా అంతా ఖమ్మం, అటు మనుగురు కానీ అటు ఇటు అంతా చాలా ఉండే. అప్పుడు ఒక కృష్ణప్రసాద్ అని అడిషనల్ ఎస్పీ గారు ఉండే. నా లైఫ్లో అటువంటి ఆఫీసర్ని చూడలే నేను ఇంతవరకు, బహుశా చూడనేమో నేను.
అచ్చా. ఎందుకంటే పెన్నీ హానెస్ట్ ఉండే ఆయన. ఉమ్. ఈవెన్ ఆయన ఏమైనా పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే కాఫీ తాగితే కూడా కాఫీ డబ్బులు ఇచ్చేది. గవర్నమెంట్ డ్రైవర్లకు డబ్బులు భోజనం పెట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేది ఎస్ఐ. కృష్ణప్రసాద్ అంటే తర్వాత ఎన్కౌంటర్ తర్వాత జమ్మూ Blasting కాశ్మీర్ లో. వాళ్ళు ఆయన ఎస్ఐబిలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి పోతే హైదరాబాద్ ఆయన కాల్ చేశారు ఆయన అచ్చా అచ్చా 91 టోలీ చౌక్లో 91లో. అవును ఆయనే కదా అతనే ఫస్ట్ అప్పుడు ఎడిషనల్ స్పీ మీకంటే ఆయన అడిషనల్ స్పీకర్ చేశాడు. నేను అప్పుడు హెడ్ క్వార్టర్లో ఉంటేనే ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. అంటే ఎంత హానెస్ట్గా ఉండేదంటే ఆయన హానెస్ట్ అంటే ఇక తర్వాత చాలా మంది ఆఫీసర్లు చూసాం, అటువంటి హానెస్ట్ ఆఫీసర్ ఇంతవరకు కనబడలే మళ్ళీ మనకి. సార్ మీరు అప్పుడు కూంబింగ్ వెళ్ళినప్పుడు మీ మెయిన్ ఛాలెంజ్ ఏముంటుందండి? అంటే ఒకటి ఏంటంటే మనం ఏదో జీపీఎస్ పట్టుకొని పోతాము, అక్కడ లోపల ఉన్నోనికి మొత్తం అడవులు అవి వానికి అనువు తెలుసు, మనకు ఏం తెలియదు. కొన్ని సందర్భాల్లో తాగడానికి నీళ్లు కూడా దొరకకపోయేది. మామూలు బురద నీళ్ళు లాంటిది చేసుకొని గుడ్డలలో చేసుకొని పరిస్థితి 2-3 రోజులు స్నానాలు లేకుండా ఉండాల్సి వచ్చేది. దాంతో చాలా ఇబ్బందులు అయ్యేది. మీరు ఆ టైంలో మీకు ఎదురైన ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురయ్యా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే వరంగల్లో చేసాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇక్కడ వరంగల్లో నర్మేట, నష్కెల్, తర్వాత ఏటూరు నాగరం. సార్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేవారండి కూంబింగ్? కూంబింగ్ అంటే మనకు డైలీ 10 నుండి 12 వరకు నడవచ్చు. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, ఎర్లీ అవర్స్ సార్ లేచిపోవడం. అప్పట్లో మీరు వెళ్తున్నప్పుడు డ్రై రేషన్ ఉండేదా వెట్ రేషన్ ఉండేదా? డ్రై రేషన్ తీసుకపోయేది, వెట్ రేషన్ కూడా క్యారీ చేసి ఎక్కడంటే అక్కడ అడవులు ఉన్నప్పుడు వండుకునే ప్రయత్నం చేసేది. అంటే మీకు ఏపీఎస్పీ కాబట్టి అప్పట్లో ఏపీఎస్పీ కదా మీరు? ఏపీఎస్పీ ఉండే స్పెషల్ పార్టీ కూడా. స్పెషల్ పార్టీ ఉండేది. మీరు కూంబింగ్ వెళ్తున్న టైంలో మీకున్న లీడ్ చేసిన ఆఫీసర్ కానీ లేదా హెడ్ క్వార్టర్ ఆఫీసర్ కానీ మీకు మోరల్ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చేవారు? పంపించే ముందే మనకు ప్రాపర్ బ్రీఫింగ్ జరుగుతుంది. ఎందుకు పోతున్నాం కూంబింగ్, మన టాస్క్ ఏంటిది. దాని తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా లీడర్స్ అక్కడిని మనం సెట్లో కాంటాక్ట్ చేసి మళ్ళీ మూవ్ అవుతాం ముందటికి. వచ్చిన తర్వాత కూడా డీబ్రీఫింగ్ జరుగుతుంది. అంటే మనం చేసిన ఏమైనా తప్పులు ఉన్నాయి అందులో, అంటే ఎందుకు ఫెయిల్ అయినాం. పోయి ప్రతిసారి కోంబింగ్ పైన ప్రతిసారి ఎన్కౌంటర్ కాదు, 100 సార్లు పోతే ఒకసారి 2 సార్లు జరుగుతుంది. అది బ్రీఫింగ్ డీబ్రీఫింగ్ అనేది ఒకటి ఉండేది. మోరల్గా సపోర్ట్ చేసేది. సెట్లో కూడా డైలీ 3 times ఆఫీసర్స్ మాట్లాడేది, ఎప్పుడప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉండేది. సార్ ఆ టైంలో మీరు వచ్చాక ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఉండకూడదని ఒక మైండర్ చేయదు. ఎప్పుడైనా మీరు 2 ఒకటి పెట్టుకున్నారా? దాదాపు అటువంటి మిస్టేక్ చేయకుండానే ఉండేది. ఎందుకంటే మనం తెలియకూడదు కదా. 100లో ఒకసారి చేసిన ఆ ఛాన్స్ వాడు తీసుకుంటే దాని కాస్ట్ ప్రాణాలే కదా. చనిపోవడం తప్ప ఏమున్నది, ఇక వేరే మార్గం ఏం లేదు కదా. ఇక అందుకే ఈవెన్ కోంబింగ్ పోయొచ్చేటప్పుడు కూడా ఇంట్లో పరిస్థితి ఎలా ఉండే అంటే వీళ్ళు న్యూస్ చూస్తూ ఉండేది, ఏమైనా జరిగిందా, లేదా సెట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా. వచ్చేదాకా వాళ్ళు కూడా మనతో పాటు, మనం అడవిలో కోంబింగ్ వీళ్ళు ఇంట్లో కోంబింగ్ లాగా ఉండే పరిస్థితి. వాళ్ళు తిండి మానేసి అంటే రోజు వింటూ ఉండేది వార్తలు, అక్కడ బ్లాస్టింగ్, ఇక్కడ బ్లాస్టింగ్, అక్కడ ఫైరింగ్, ఇక్కడ ఫైరింగ్ అనేది. అది కొంచెం ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమే వాళ్ళకి. సార్ ఆర్ఎస్ఏగా పనిచేసిన టైంలో మీకు బాగా మెమరబుల్ ఒక ఇష్యూ చెప్పండి. అంటే నర్మెటలో ఒక ఎన్కౌంటర్ చేయడం జరిగింది అక్కడ. అంటే ఇది ఇప్పుడు చెప్పొచ్చు ఈ విషయము. అక్కడ ఒక జంట దొరికింది, అదే రోజు పెళ్లి జరిగిన జంట జరిగింది. ఎన్ని గంటలప్పుడు సార్ కూంబింగ్ వెళ్ళేటప్పుడు మీకు పర్టికులర్గా పిన్ పాయింట్లో ఉందని వెళ్తారా, లేదు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అలా వెళ్తుంటారా? లేదు, అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీదే కూంబింగ్ జరుగుతుంది. కొన్ని రొటీన్ ఏరియా డామినేషన్ జరుగుతుంది. అంటే ఆ ఏరియాలో మన డామినేషన్ పెంచుకోవడం కూడా, వాడు రాకుండా ఉండడం కొరకు ఏరియా డామినేషన్ అంటారు. పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తారు, పంపిస్తారు. పంపించినప్పుడు కొంచెం ఎక్కువ పార్టీస్ పంపిస్తారు. అప్పుడు కట్ ఆఫ్ పార్టీ, ముందో పార్టీ పోతుంది. ఒకవేళ వాడు పారిపోతే ఇటు పారిపోతుంది, వీళ్ళు ఎటు ఉన్నది అటువైపు కూడా మన పార్టీలు ఉంటాయి. అంటే లీడ్ ఆఫీసర్ ఎవరంటప్పుడు? లీడ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అదే క్యాడర్. మీరు ఇప్పుడు లీడ్ చేశారు? చాలాసార్లు లీడ్ చేశాను సార్. సాధారణంగా మీకు ఒక కూంబింగ్ వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మూమెంట్ ఉందనుకోండి, సెంట్రీ కనబడతారు, మీరు ఫైర్ ఓపెన్ చేస్తారా, వాళ్ళకి ముందు ఇన్విటేషన్ పంపించేసారా, మీరు ఓపెన్ చేస్తారా? ముందు సరెండర్ కమ్మని అడుగుతాం సార్. ఆటోమేటిక్గా మనం సరెండర్ కమ్మని ఎప్పుడైతే అంటామో అప్పుడే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ వైపు నుండి. మనం బ్రతకాలి కదా, బ్రతకడం కొరకు మనం ఫైర్ చేయాల్సి వస్తుంది. ఆత్మరక్షణ కొరకు ఫైర్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప పోలీస్ ఎప్పుడు ఎవరిని చంపరు సార్. చంపాలని ఎవరిని అనుకుంటారు, వాళ్ళు తీసుకుపోయి కోర్ట్ ఆఫ్ లా ముందు పెట్టాలని అనుకుంటారు. వాళ్ళు ఫైర్ చేసినప్పుడు తప్పదు కదా మనం చంపాల్సి. మీరు చేసిన పీరియడ్లో మీరు ఫైరింగ్ అంతా కూడా యూ షేప్లో వెళ్ళేవారా, లేదు డైరెక్ట్ 1-to-1 కొట్టుకున్నారు? యూ షేపే సార్, యూ షేప్లో వెళ్ళాలి సార్. 1-to-1 పెడితే వాడు వెనుకోడు మనల్ని కాల్చేస్తాడు. అక్కడ సర్టెన్ ప్లేస్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతారు సార్. ఒక్కొక్కసారి యూ షేప్లో కూడా మన మీదకి వస్తుంటాయి కదండి. ఎట్లా వస్తుంది సార్? మన వాళ్ళు మొత్తం డిస్ప్లే అయిపోతారు. అయిపోతారు. ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం చాలా తక్కువ సార్, రేర్. అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి.
ఈ వద్దులే అవి చాలా దురదృష్టకరమైన సంఘటనలు. అలా మన ఎస్ఐస్ కొందరిని కోల్పోవాల్సి వచ్చింది ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ అకౌంట్ తీసుకొచ్చి మావోయిస్ట్ పార్టీలు వేసేవారు కదా. అలా జరగదు సార్, అలా జరగదు. ఎప్పుడు జరగలేదు. రైట్ నేను లీడ్ చేసినప్పుడు, నేను పార్టిసిపేట్ చేసినా ఇక్కడ అటువంటి జరగదు సార్. అన్ని ప్రికాషన్ తీసుకుని కూడా. సార్ ఆర్ఎస్ఐగా అయిపోయిన తర్వాత ఇక సివిల్కి ఇప్పుడు వచ్చారు. ఆర్ఎస్ఐకి ఎంతకాలం పనిచేశారు మీకు? 7 years చేశాను. 7 years. మీరు ఒకటి నెరబెట్టే చెప్తున్నారు, చాలా ఉంటాయి మీకు. అయితే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత అందులో 4 చనిపోతారు. అందులో ఒక జంట దొరుకుతుంది మనకు. ఆ జంటను మామూలుగా తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్ అక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు ఆపడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇక వాళ్ళు సరెండర్ అవుతామంటే సరెండర్ చేసి తీసుకపోయి సరెండర్ చేయడం అంటే మామూలుగా అయితే వేరేలాగా ఉంటుంది కదా. వాళ్ళతో పాటు దొరికిన తర్వాత వాళ్ళు నక్సల్సే. తర్వాత అదే రోజు మ్యారేజ్ అయింది వాళ్ళది. అది హ్యుమానిటీ గ్రౌండ్లో నాయక్ గారితో మాట్లాడేసి వాళ్ళను తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. మీరు డిటి నాయక్ దగ్గర పనిచేస్తారు కదా. డిటి నాయక్ అనుకుని అప్పట్లో ఒక టైగర్. ఎస్. ఆ టైగర్ డైరెక్షన్ ఎలాగ ఉండేవండి? చాలా బాగుండేది. ఎప్పుడు మెసేజ్ పంపుతూ ఉండేది నక్సల్స్కు. మా కానిస్టేబుల్ మా వాళ్ళను ఒక్కరిని చంపితే మేము 10 మందిని చంపుతాం. అది డైరెక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాడు అతను. ఒక్క కానిస్టేబుల్ కానీ ఒక హోమ్ గార్డ్ కనుక చంపితే మీ వాళ్ళు 10 మంది చనిపోతారండి. చాలా ఫెరోషియస్ ఉంటాడు. చాలా అంటే అది మామూలు ఫెరోషియస్ కాదు అది. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వర్గ్లో అంత ఫెరోషియస్ ఎవరిని చూడలేదు. అలా ఉన్నాడు కాబట్టి వరంగల్ అలా కంట్రోల్ అయింది అప్పుడు. లేకపోతే వరంగల్ రోడ్ల మీదనే కాల్చేశారు. మటవాడ పోలీస్ స్టేషన్ సిసిఎల్ దగ్గర కాల్చారు. అసనపల్లి దగ్గర హెడ్ కానిస్టేబుల్ చంపేశారు. ఏటునారం లీవ్లో పోయిన కానిస్టేబుల్ చంపేశారు. యాదగిరెడ్డిని చంపారు. సత్యనారాయణ రెడ్డిని మడికొండ నుండి జీబులో వస్తే ఆయన చంపేసేసారు. ఎంతమంది చాలామంది బలి అయిపోయిన తర్వాత ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే ఎంతోమంది చనిపోయిన తర్వాత ఏర్పడ్డది సార్ ఈ ప్రశాంతత. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడున్న కొత్తగా వచ్చే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజులో బయటికి పోయిన తర్వాత వస్తామా రామా తెలియదు. ఆ ఫీల్డ్ ఒకటి ఉంది. మీరు ఇంతకుముందు అడిగారు కదా, ఆ ఫీల్డ్ మీరు తెలుసుకొని ఎలా ఎంచుకుంటారని. ఇక అదొక చేయాలన్న ఉత్సాహంతో అంతే తప్ప. కానీ అప్పట్లో యూనిఫామ్ లేకుండా వచ్చిన రోజులు, ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్న రోజులు కనిపిస్తున్నాయి కదా. అప్పుడు యూనిఫామ్ వేయడానికి అదే యూనిఫామ్ లేకుండా సివిల్స్ లో తిరిగిన రోజులు మీవి. ఈవెన్ ఖమ్మంలో కూడా తిరిగాం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారినప్పుడు కూడా అందరికి ఒక సర్కులర్ జారీ చేశారు, ఎవరు యూనిఫామ్ వేసుకోకూడదు, పోలీస్ జీబులలో రోడ్ల మీద పోవద్దు, బస్సులో వెళ్ళాలి లేదా ప్రైవేట్ వెహికల్ వెళ్ళాలి. అటువంటి రోజులు ఎన్నో, లారీలో తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్. నేను ఎల్లుందులో పనిచేసినప్పుడు ఎప్పుడుకో మేమైనా లారీలనే వెళ్ళేది. ఆర్టీసీ బస్సు కూడా వాడకపోయేది. సార్ డిటి దగ్గర మీరు పనిచేసిన టైంలో మీరు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తున్న సంఘటన అంటే, ఎందుకంటే మీరే చెప్పారు కదా ఒకటి చంపితే 10 మంది చంపుతామని. ఆ రిటాలియేషన్ ఎక్కడని చూపించారా? లేదు అంటే చంపుతా అంటే మనం వాళ్ళలాగా తీసుకుపోయి పట్టుకపోయి చంపడం కాదు సార్. మనం కోమింగ్ చేస్తాం, వెతుకుతాం, చంపుతాం అని అర్థం. అది కానీ ఆయనకి బంపింగ్ అన్న పేరు కదండి. ఉంటుంది ఎలా చేస్తారు కదా పడనోళ్ళు. వాళ్ళు మావోయిస్టులు చేసే ప్రచారం అదే కదా, వాళ్ళు చేసేది కూడా అదే కదా. మేము ఎందుకు చంపుతున్నారు మీరంటే, మేము రాజ్యం మమ్మల్ని చంపుతుంది కాబట్టి మేము చంపుతా ఉంటారు. రిటాలియేషన్ అంటాడు అతను కూడా. అంటే అసలు రిటాలియేషన్ చేసేది పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తేనే మనం చంపుతాం తప్ప పోలీసు వాళ్ళని చంపుతానే కదా ఆయన చంపుతా అన్నది. ఆయన కూడా ఎవరిని చంపడానికి లేదు కదా సార్. ఆయన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లతో పాటు సరెండర్స్ కూడా బాగా ప్రోత్సహించాడు కదండి. ఇట్లా ఒకసారి ఒక 4-5 ఎన్కౌంటర్స్ అయినాయి ఆయన వచ్చినాక. దాంతో బెంబెలెత్తిపోయి మిలిటెంట్లు 4,000 మంది హెడ్ క్వార్టర్లు వచ్చి అప్పుడు సరెండర్ అయ్యారు. అంటే వాడు సరెండర్ కాకుండా చనిపోయే పరిస్థితి ఉండే. సరెండర్ అన్నా కావాలి, దళంలో కన్నా పోవాలి, వానికి 2 ఆప్షన్ లేదు. ఆ సరెండర్ అయిన తర్వాత కూడా వానికి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ పోలీస్ స్టేషన్లో మనం వానికి సిగ్నేచర్ పెట్టడం, మన అటెండెన్స్ పెట్టేది వాడిని. సార్ రూరల్ వరకు ఓకే, వరంగల్ టౌన్లో ఎలా కంట్రోల్ చేశారండి ఆయన? టౌన్లో చాలా ఫెరోషియస్గా ఉండేది సార్. టౌన్ అప్పుడు సిఓ అనేటారు, సెంట్రల్ ఆర్గనైజర్ అని. వాటితో ఒకరు కానీ ఇద్దరు కానీ ఉండేది. గోపాల్ రెడ్డి అంటే మర్డర్లో కూడా సిఓ హరిభూషణ్ పేరుతో జరిగినాయి. సిఓలు సింగిల్గా కానీ ఇద్దరు కానీ తిరిగేది. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని ఉండేది. 1+1 తిరుగుతారు, 1+1 తిరుగుతారు. చిన్న వెపన్ ఉంటుంది వాళ్ళ, షార్ట్ వెపన్ ఉంటుంది. ఆయన కూడా మంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది సార్. నాయక్ గారి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆయన మమ్మల్ని కూడా బాగా ప్రోత్సహించేది, చాలా ఎంకరేజ్ చేసేది. ఆయన అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసేది. అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మా టీం ఒకటి ఉండే 7 మెంబర్ది. ఆయనే పిలిపించి అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. అప్పటివరకు మనకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే ఆలోచన కూడా లేకుండే. ఇన్సూరెన్స్ చేయించేది, మరి డబ్బులు ఇచ్చేది, తిరిగితే మంచి వెహికల్స్ ప్రొవైడ్ చేసేది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా ఆయన ప్రోత్సహించేవారండి నిజమండి. సార్ ఇన్ఫార్మర్ చాలా ఉండేది సార్. ఎవరెవరో ఉండేది. ఎక్కడికైనా ఆయన ఇన్ఫార్మర్ కలిసినప్పుడు చాలాసార్లు నన్ను తీసుకెళ్ళాడు. ఎవరు ఉండకపోయేది, నేను సారు డ్రైవర్ ముగ్గురే ఉండేది. బయట ఎక్కడో కలిసేది. అతను సార్ మాట్లాడేది వచ్చేసేది, మేము బయట దూరంగా ఉండేది. ఆయనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది. ఆయన వరంగల్లో పనిచేస్తున్న టైంలో ఆయన కూడా టార్గెట్ చేశాడు కొంతమంది. టార్గెట్ చేశారు సార్ ఆయన. ఎక్కడ అంటే ఆయన ఈవెన్ హైదరాబాద్ పోయినా కూడా చాలా కాషియస్గా ఉండేది. 4-5 సందర్భాల్లో నేను కూడా వెళ్ళాను ఆయనతో హైదరాబాద్. అంటే డైరెక్ట్ ఫోన్ చేసి అతనికే చెప్పేది నేను చంపేస్తామని. ఎప్పుడైతే నర్రా రాఘవరెడ్డి డెత్ అయిందో అది పోలీసు వాళ్ళే చంపారన్న అనుమానంతో తర్వాత ఆయనకు బాగా థ్రెటనింగ్ కాల్, చాలా డైరెక్ట్ ఆయన కాల్కి, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ల్యాండ్ ఫోన్, ఆయన ఫోన్ చేసి ఆయనకే థ్రెటన్ చేసేది నేను చంపుతామని. మీకు కూడా వచ్చేవాడు కదా కాల్స్? అంటే కాల్స్ అంటే నన్ను చంపుతా అని ఆయనకు చెప్పారు. సో ఉన్నాడు ఆయన చంపేస్తాం అంటే హెడ్ క్వార్టర్లో అక్కడ కంట్రోల్ రూమ్, ఆ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంటా ఉండేది మేము అప్పుడప్పుడు, అక్కడే రోడ్డు మీదే చంపేస్తామని చెప్పారు. అందుకే పక్కనే వరంగల్ పక్కనే చింతగట్ట అనే ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో మా చిన్నమ్మ అందరు ఉండే, మా మేనత్త కూడా ఉంటుంది. ఆ ఊరికి కూడా పోకుండా అయింది. మా నాన్నమ్మ చనిపోతే కూడా నేను ఊరికి వెళ్ళలే, ఎందుకంటే అక్కడ కడార్ రాములు అని వాడు బాగా ఫెరోషియస్ దళం కమాండర్ వాళ్ళు ఉండే. ఇక ఊళ్ళో టార్గెట్ అయినా ఊళ్ళోకి పోలే, చాలా కాలం పోలే ఊళ్ళోకి నేను కూడా. సార్ మీరు వరంగల్లో పనిచేసిన టైంలోనే హైగ్రీవాచారి మర్డర్ గురించి చెప్పండి, జరిగింది కదా, ఎలా జరిగిందంటే ఎందుకు ఆయన అంతగా టార్గెట్ చేశారు? అంటే హైగ్రీవాచారిని చంపడానికి కారణం ఏంటంటే సార్, పివి నరసింహారావు మంచి బెస్ట్ ఫ్రెండ్ అతను. అయితే ఇక్కడ చంపితే అక్కడ పడుతుంది, బల్లు వెలుగుతుంది అనే వాళ్ళు ఒక ఉద్దేశము. అది కాకుండా హైగ్రీవాచారి మర్డర్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే చాలామంది డెత్ జరిగితే ఆ డెత్స్ అని ఇతని దానికి కారణం అన్నది ఒకటి వాళ్ళు నక్సల్స్ ఒక అభిప్రాయంలో ఉండేవి. ఎక్కడ నర్సంపేట లాంటి ఏరియాలో కానీ ఎక్కడ మర్డర్ జరిగినా కూడా హైగ్రీవాచారి కారణం అన్న ఒక. హైగ్రీవాచారి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మర్డర్ అయ్యేవాడు కదండి. హైగ్రీవాచారి అక్కడ ఇప్పుడు నర్సంపేట పోయొచ్చాడు అనుకోండి, అక్కడ పంచాయతీ వచ్చిన 2 రోజుల తర్వాత అక్కడ మర్డర్ జరిగేది. ఎక్కువ ఆయనకు రైవలరీ సిపిఎం వాళ్ళకు, తర్వాత ఓంకార్ గారు ఎంసీపీ అయింది కదా, అలా ఉండేది. ఈవెన్ టౌన్లో కూడా హైగ్రీవాచారికి ఒక గ్రూప్ ఉండే, ఆ గ్రూప్ చాలా అంటే బాగా ప్యానిక్గా ఉండే. ఈయన అంటే చాలా భయపడేది చాలా మంది. తీసేద్దామని తీసేశారు అతను. ఎలా జరిగిందండి ఆ రోజు మార్నింగ్ 7:15, 7:30 అట్లా తను పేపర్ చదువుకుంటుండు. 2 మంకీ క్యాబ్ వేసుకొని వచ్చేసి అయ్యగారు అంటారు అందరు ఆయన, అయ్యగారు పనిందో మీతోనని దగ్గర క్లోజ్ రేంజ్ కాల్చి పడేసేసారు. దాని తర్వాత ఇంకొక మర్డర్ జరిగింది ప్రభాకర్ రెడ్డి. దాని తర్వాత 2 days తర్వాత నర్రా ప్రభాకర్ రెడ్డి అని పౌర హక్కుల సంఘం నేత, అతను అడ్వకేట్, అతను అంటారోడ్లో ఉంటుండే. తర్వాత అతను కూడా గుర్తు తెలియని వ్యక్తులు మార్నింగ్ 7:30కి అట్లానే మంకీ క్యాప్స్ వేసుకొని అతను కూడా చంపడం జరిగింది. అది పోలీసులు రిటాలియేషన్ అంటుంటారు కదా, పోలీసులు అలా ఎందుకు చంపుతారు? అటు లాయర్ను అసలే చంపరు కదా, లాయర్ను చంపరు కదా. లాయరు ఆయన పౌర హక్కుల సంఘం ఎవరు చంపుంటారు? ఎవరు ఇప్పుడు హైగ్రీవాచారి అభిమానులు ఎవరైనా చంపుంటారు సార్, లేకపోతే ఇతను చేయబట్టి ఇంకా నక్సలిజం పెరుగుతుంది ఎవరైనా బాధతో ఎవరైనా చంపుంటారు. హైగ్రీవాచారి మర్డర్ తర్వాత వరంగల్కి సిఆర్పిఎఫ్ క్యాంప్ లెక్కొచ్చు. హైగ్రీవాచారి మర్డర్ తర్వాత పివి నరసింహారావు గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఆయన స్పందించి వరంగల్ జిల్లాకు BSF-ను CRPF-ను పంపడం జరిగింది. దాని తర్వాత కోంబింగ్లు పెరిగినాయి, కొంచెం కంట్రోల్ చేయడం ఈజీ అయింది. అప్పుడు BSF క్యాంప్ వచ్చిన తర్వాత మనకు వరంగల్ కంట్రోల్ వచ్చిందంట. కంట్రోల్కి వచ్చింది. అంటే ఏటు నారాయణ ప్లేస్, ములుగు లాంటి ప్లేస్, పరకాల్, జనగాం, అన్ని ప్లేస్లలో BSF-ను CRPF-ను దింపారు. అప్పుడు కానీ ఏటూరు నాగారంలో లాస్ట్లో ఒక CA చనిపోతారు కదండి, సంతోష్ రెడ్డి CA గారును ఇంకొక SI గారు ఇద్దరు చనిపోయారు. అది 1991. ఎలా జరిగిందండి అది? ఎలక్షన్స్ జరిగిపోయినాయి, ఒక బ్యాలెట్ పేపర్ రావడం లేట్ అయింది, అది కొంచెం దూరంగా ఉండే. దాన్ని తీసుకొచ్చే క్రమంలో వెళ్దామని CA గారు SI గారు ఫోర్స్ తీసుకొని వెళ్ళి వచ్చే క్రమంలో బ్లాస్ట్ చేసేసారు. దాని తర్వాత ఒక ఆర్టీసీ బస్సు కూడా బ్లాస్ట్ అవుతుంది అక్కడేనా, ఏటూరు నగరంలో? దాన్ని ఎందుకు చేశారు వాళ్ళు? ఆర్టీసీ బస్ అని అంటే ఆర్టీసీ బస్సులో పోలీసులు ట్రావెల్ చేస్తున్నారు నా అనుమానంతో. అయితే వాళ్ళు మావోస్టులు అప్పుడే రాడికల్స్ అప్పుడే ఒక హుకుం జారీ చేశారు, ఏంటంటే పోలీసులు ప్రయాణించే ఆర్టీసీ బస్సులలో రెగ్యులర్ ప్రయాణికులు ప్రయాణించొద్దు, మేము చేసే బ్లాస్టింగ్లో వాళ్ళతో పాటు మీరు కూడా చనిపోతారు అని వాళ్ళ ప్రకటనలు చాలా ఇష్యూ చేశారు. అయితే ప్రయాణికులు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కిన తర్వాత జర్నీ జరుగుతూ ఉండేది. అయితే అందులో పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రయాణికులు తక్కువ అనే ఉద్దేశంతో పేల్చేశారు. అప్పుడు సార్ అప్పుడు జరిగిపోయిన బ్లాస్టింగ్ చనిపోయిన SI గారు డెడ్ బాడీ వరంగల్ మార్చురికి వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న DIG గారు అక్కడికి వస్తారు, ఆయనకి పసుపు కుంకుమ ఇచ్చారని వాస్తవం? అతనికి ఇవ్వలేదు, అక్కడ పెట్టారు, చీరలో అక్కడ పెట్టేశారు. ఎవరైనా డెడ్ బాడీ చూడాలంటే, ఏ ఆఫీసర్ అయినా చూడాలంటే పసుపు కుంకుమ గాజు టచ్ చేసి లోపలికి పోమని కండిషన్ పెట్టారు అక్కడ ఉన్న పోలీస్ పర్సనల్స్. ఎందుకు అంటే మనం ఏం చేయట్లేదు, పోలీస్ తరఫు నుండి ఏం జరగట్లేదు కదా. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ ఉండే, ఆయన అంతకుముందే వాళ్ళతోని చర్చలు జరిపిండు, కాల్పులు విరమిస్తా అన్నాడు. అప్పటి వరకు పోలీసు
ఎక్కడ కోంబింగ్ లేదు, ఎవరి మీద యాక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు దాని తర్వాత క్రమంలో స్టార్ట్ అయిన తర్వాత అంటే గాజులు, పసుపు గాజులు, చీర ముట్టుకొని లోపలికి వెళ్ళాలన్నా అంటే ఏం చేయలేకపోతున్నాం చేతకాకనా? అంటే మేము ఇలానే ఉంటాం, ఇక మేము ఏం చేయం, మమ్మల్ని చంపినా పర్లే అని అర్థమలే వచ్చేలా అలా పెట్టారు అక్కడ. ఆ డిహెచ్ గారు తీసుకున్నారా? టచ్ చేయాలి, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు టచ్ చేసి లోపలికి వెళ్ళి? చంద్రమౌళి గారు అని ఉండేది, తర్వాత ఐజీ గారు రిటైర్డ్ అయ్యారు. ఆయన స్టాఫ్ కొంచెం దగ్గరగా ఉంటుండే, సోబర్ మ్యాన్ ఆయన. ఆయన లోపలికి వెళ్ళి చూసి టచ్ చేసి రిటాలియేషన్ తీసుకున్నాడు ఆయన. టచ్ దానికి టచ్ చేసిన తర్వాత మరి దాని రివెంజ్ తీసుకోవాలి కదా. ఇక తర్వాత క్రమంలో చాలా జరిగినాయి సార్. ఇక దాని తర్వాత సంతోష్ రెడ్డిని చంపిన తర్వాత చాలా పరిణామం చాలా జరిగినాయి. ఓకే, వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? వరంగల్ నుండి ఖమ్మం వచ్చాను. అంటే అప్పుడు కన్వర్ట్ అయ్యారా సివిల్లోకి? సివిల్ కన్వర్ట్ అయ్యి అనంతపూర్లో ట్రైనింగ్ చేసి ఎల్లందు ఫస్ట్ పోస్టింగ్ సార్. ఇల్లందులో ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 3 నెలలు పనిచేశాను. లాంగెస్ట్ పీరియడ్ అది. అంత ముందు ఎవరు లేరు, దాని తర్వాత కూడా ఎవరు ఉండరు ఇక. ఎందుకండి? అంటే అప్పుడు బేసిక్గా ఎల్లందు పీపుల్ ఆర్ వెరీ గుడ్ సార్. అంటే తెలంగాణ వాళ్ళే అందరు దాదాపు అక్కడ ఉన్నది. మైన్స్ ఏరియా అక్కడ నా జూడిక్షన్లో దాదాపు 5 దళం కమాండర్లు ఉండేది. అంటే ఎల్లందు జూడిక్షన్లే ఉండేది. చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, ప్రజాప్రతిఘటన, ప్రజాపంద, జనశక్తి, తర్వాత మావోయిస్టు. అంటే అప్పుడు పీపుల్స్ వార్. అప్పుడు పీపుల్స్ వార్ ఒక 5 దళం కమాండర్లు నా జూడిషనల్ రెసిడెన్స్ ఉండేది. అవునా? క్వార్టర్స్ అక్కడ వాళ్ళకి. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ మంగయ్య ఉండేది. మంగన్న అని మనుగూరులో చాలా దడదలాడించాడు. మనుగూరులో మంగన్న పేరు చెప్తే అసలు ఇక పక్షులు కూడా నీళ్ళు తాగేది పరిస్థితి. మంగన్న అక్కడోడే, రొంపేడోడు, మిట్టపల్లి అనే విలేజ్ ఉండేది. తర్వాత భద్రాన్న అని ఒక ప్రజాప్రతిఘటన ఉండే. తర్వాత మధు అని ఎలియాస్, ఆవునూరు స్వామి అని ఇప్పుడు మన సరెండర్ అండి ప్రజాపంద. అట్లా 5 ఉండే. అట్లా బాగా మూమెంట్ ఉండే. ఎల్లందులో నేను ఉన్నప్పుడు చాలా చాలా మూమెంట్ ఉండే. మేము కోంబింగ్ కూడా అలానే చేస్తూ ఉండేది. కానీ ఛాలెంజింగ్ పీపుల్స్ వార్తో కంపేర్ చేసుకుంటే మీకు చెప్పిన మిగతా గ్రూప్లో ఎక్స్టార్షన్కే ఎక్కువగా ప్రయారిటీ ఉండేదండి, వాస్తవం అంటారు? ఎక్స్టార్షన్ కొరకే ఉండేది. వాడు సంపాదించుకోవడం, తినడం, వాళ్ళ లైఫ్ వాళ్ళ అట్లా. అందుకే వాళ్ళ జోలికి వీళ్ళు పోపడి, వీళ్ళ జోలికి వాళ్ళు పోకపోయేది. కాబట్టి ప్రజాపంద ఇప్పుడు న్యూ డెమోక్రసీ అయింది. ఎక్కడైతే ప్రజాపంద గ్రూపులు ఉండేదో ఆ విలేజ్లలో మా నక్సల్స్కు అంటే వేరే ఇప్పుడు ఉన్న మావోయిస్టు అప్పటితో ఉన్న వాళ్ళకి ఛాన్స్ దొరకకపోయేది. ఈ సింపదైజర్ కదా, వాళ్ళని అలో చేయకపోయేది. వాళ్ళకి అక్కడ కొంచెం రైవల్ ఏరియాది. మర్డర్స్ కూడా జరిగాయి. ప్రజాప్రతిఘటనను ప్రజాపందకు చాలా మర్డర్స్ అయినాయి. గార్ల బయ్యారం ఏరియాలో వాడో 3 చంపితే వీడో 3 చంపడం, వాళ్ళిద్దరు చంపితే వీళ్ళిద్దరు చంపడం. అంటే మీ పీరియడ్లో ఎన్ని ఉంటాయండి మర్డర్లు? చాలా ఉన్నాయి సార్, లెక్కలైన ఉన్నాయి. వాళ్ళు చంపుకునే ఎక్కువ ఉన్నాయి. మరి అది కంట్రోల్ చేసేవారా లేదా వాళ్ళు చంపుకొని మొత్తం ఒకసారి వాష్ అవుట్ అయిపోద్ది అనుకున్నారా? కంట్రోల్ చేసేసారు సార్. జనరల్గా మావోయిస్ట్ పార్టీలు కానీ లేదా ఇటువంటి గ్రూపుల్లో మర్డర్లు జరిగితే అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటారండి, లేదంటే? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ దళంలో అప్పుడు మనకు ఎవరెవరు ఉన్నారన్న విషయం తెలుస్తుంది మనకు. అవన్నీ పేర్లని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేస్తాం. మీకు అది విట్నెస్లో ఏమైనా కనిపించవు కదండి చార్జ్ షీట్ వేసేటప్పుడు? కనబడేది కన్ఫెషన్. మరి కన్ఫెషన్ వాల్యుబుల్ కాదు కదా కోర్టులో? అక్యూడ్ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ నాట్ వ్యాలిడ్ సార్. దానికి సంబంధించి ఇంకా మన వెపన్స్ అవన్నీ సీజ్ చేయడం కానీ అవన్నీ కూడా అందులో కన్ఫెషన్ వస్తాయండి. ఆ విధంగా చేసుకున్నట్లు యాక్చువల్ అయిపోతుంటాయి. వస్తాయి కదా సార్. మీ దీంట్లో ఉందా అప్పుడు? సార్ అంటే కన్ఫెషన్లో నేను కాకుండా సమ్ XYZ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసాం, ఎలా చేసినాం, ఆ మర్డర్ ఎలా జరిగింది, అవన్నీ టార్గెట్ ఎందుకు చేసినాం, అవన్నీ డీటెయిల్స్ అన్ని రాస్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్విటల్ అవుతుందా, కన్ఫెషన్ వస్తుందా? దాదాపు అక్విటల్ సార్. మరి ఏం ఉపయోగం ఉంటుందండి? కొద్ది కాలం లోపల పెట్టచ్చు. తను ఐడెంటిఫై చేస్తాం కదా సార్, మనిషిని ఎక్స్పోజ్ చేస్తాం కదా. సమ్ దళంలో తిరుగుతున్నాడు వీడు ఇది అని మనం ఎక్స్పోజ్ చేయగలేం కదా. వాడి బయోడాటా అంతా మన దగ్గర ఉంటుంది, వాడి ఫోటోగ్రఫీ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది. అయినా ఇట్లా చాలా మంది మళ్ళీ లోపల పోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాడు జైల్లో ఉన్న రోజులు ఉంటాడు, బెయిల్ మీద రాగానే మళ్ళీ అండర్ గ్రౌండ్ అయిన బోల్డ్ మంది ఉన్నారు. సార్ 4.5 సంవత్సరాలు ఇల్లేందులో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? కేసు అంటే ఇదే సార్, ఎక్కువ ఎక్స్ట్రీమిస్ట్తోనే సరిపోయింది మనకి. మిగతా మామూలుగా అంటే ఈ మర్డర్ కేసులు, చిన్న చిన్న కేసులు అవి ఉన్నాయి. వీళ్ళని కంట్రోల్ చేయడం వీళ్ళని హెడ్ క్వార్టర్ అయిపోయింది. అది ఆలపల్లి కోంబింగ్ పోవాలన్నా, గుండాలపల్లి కోంబింగ్ పోవాలన్నా, బోర్డు పోవాలన్నా అందరూ ఇక్కడే ఆర్గనైజ్ చేసేది. ఎస్పీ, డిఎస్పీ ఎప్పుడు విజిట్ చేస్తూ ఉండేది వెళ్ళేందుకు. ఆ టైంలో కదా పక్కన ఒక పొల్యూషన్ బ్లాస్ట్ కూడా జరుగుతుందండి, చంద్రబాబు నాయుడు వస్తారు. ఆ టైంలో కాదు సార్, నేనున్న టైంలో కోర్టు బ్లాక్ చేశారు సార్. ఇక్కడ ఇల్లందు కోర్టు బ్లాక్ చేశారు. ఇది ఊరవతలో ఉంటుంది. నేను ఆ రోజు లీవ్లో ఉన్న హైదరాబాద్లో. అంటే అంతకుముందే నా మీద 2-3 సార్లు పోస్టర్స్ వేశారు. రొంపేడని 6 కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళేందుకు. అక్కడ దాకా వచ్చి పోస్టర్స్ వేశారు.
ఈయన ఎల్లందేసేని చంపుతాం మేమని. రొంపేటలో హరిభూషణ్ మీటింగ్ పెట్టి కూడా చెప్పాడు, వీడిని చంపాల్సిందేరా, ఎస్ఐని చంపుతాం ఎట్లనా అని. వాడు వార్నింగ్ ఇవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మేము అలర్ట్గానే ఉంటుండేవి. అంటే ఇక మనల్ని ఏం చేయలేక వాడు కోర్టు బ్లాక్ చేసేసాడు. తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేస్తారా? తర్వాత అక్కడ చంద్రగొండ పోయింది. అక్కడే ఉంది మీకు ఛాలెంజ్? చంద్రగొండలో ఏమన్నా ఫ్యాక్షన్స్ ఉండే సార్, ఒక అన్నబ్రెడ్డిపల్లి విలేజ్ అని. అప్పుడు కృష్ణరాజ్ ఎస్పీ గారు ఉండే అక్కడ మర్డర్స్ జరిగినాయి, 2-3 మర్డర్లు అంతకుముందు. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ మర్డర్స్ 2 మర్డర్స్ అయినాయి. బాగా సెన్సేషన్. ఆ ఊరంతా తగలబెట్టారు. అంటే నేను పోయేకంటే ముందు, బిఫోర్ 97. అదొకటి కంట్రోల్ చేయాలి అశోక్ అంటే అది సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేశాం. అక్కడ కృష్ణరాజు గారు స్టైల్లో ఉంటుంది వర్క్ స్టైల్. కృష్ణరాజు గారు ఆయన కూడా కృష్ణప్రసాద్ లాగానే 100% హానెస్ట్. ఆయన రియల్లీ వెరీ నైస్ ఆఫీసర్ అండ్ గుడ్ ఆఫీసర్. ఆయన టైంలో ఒక ఇష్యూ కూడా జరిగింది కదండి అక్కడ, ఆయన మీద దాడి కూడా చేస్తారు కొంతమంది. ఖమ్మంలో జరిగింది. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు కదా కొంతమంది అప్పుడు. పెట్టారు దేనికి? ఒక అంటే ఇక చెప్పిన మాట వినడు కదా సార్ ఆయన. చెప్పిన మాట అంటే యాక్చువల్గా ఇళ్ళదుండి కూడా షిఫ్ట్ చేయపోయేటోడు. 4 సంవత్సరాల 3 నెలలు అయితే కూడా అప్పుడు ఎస్ఐలే ట్రాన్స్ఫర్స్ అయినాయి. అంత ముందు రోజే దాదాపు 50 మంది ట్రాన్స్ఫర్లు అయితే అతను ఫోన్ చేసి, అశోక్ నువ్వు ఇంకొంతకాలం అక్కడే కంటిన్యూ అవుతాడు. ఓకే సార్ అన్న. తెల్లారే ఇంకో ఎస్ఐ గారు అప్పుడున్న టీడీపీ వాళ్ళ మామగారు ఆయన ప్రెషర్ తీసుకొచ్చేసి ఆయన పోస్టింగ్ చేయించుకున్నాడు. ఆయన ఇట్లా ప్రెషర్కి లోన్ కాకపోయేది. వామపక్ష నేత అప్పుడు ఎంపీగా ఉండే, ఆయన బాగా ప్రెషరైజ్ చేసేది. ఆయన వినకుంటే వేరే ఇష్యూలో తీసి ఆయన కొంచెం చికాకు చేశారు బాగా. మీరు అక్కడ ఆయన తర్వాత ఇంకెవరితో చేశారండి? చంద్రగొండ వెళ్ళాను. చంద్రగొండ తర్వాత కొణిజర్లో వచ్చాను. కొణిజర్లో నేను వచ్చారు కూడా ఇక్కడ టీడీపీ వర్సెస్ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ అప్పుడు కూడా మర్డర్స్ అయినాయి. తండ్రి కొడుకులను చంపేశారు. అంటే నేను ఉన్నప్పుడు కూడా ఒకసారి ఏఓపీ మల్లంపేట వెళ్ళాను నేను ఒక 15 రోజుల వరకు. అప్పుడు కూడా విద్యా కమిటీ ఎలక్షన్స్ అయితే తనకెళ్ళిన విలేజ్ లో బాంబులు వేసుకున్నారు. మామూలుగా పందులకు పెట్టే బాంబులు ఉంటాయి. అది ఛాలెంజింగ్ ఉండే. కొణిజర్ల ఇప్పుడు పీస్ఫుల్ అయింది కానీ అప్పుడు ఛాలెంజింగ్ ఉండే. అటు 35 మంది, ఇటు 35 మంది, అటు 50 మందిని, ఇటు 50 మందిని పట్టుకురావడం, బైండ్ ఓవర్ చేయడం, కేసు పెట్టడం. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అంటే? రాజరత్న నాయుడు గారు కొద్దికాలం, ఆంజనేయులు గారు కొద్దికాలం చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. మీరు పనిచేస్తున్న టైంలో ఎవరి దగ్గర ఎక్కువగా మీకు బాగా నచ్చిన ఆఫీసర్ అంటే ఐపీఎస్? అంటే ఇప్పుడు మొన్న డిఎస్పీ వరకు చేసిన ఆఫీసర్స్ అంటే ఒక హుడా అనండి, ఎస్సీఏ హుడా, అతను, కృష్ణరాజు గారు, డిఎస్ చౌహాన్ గారు, రంగనాథ్ గారు. ఎవరు? రంగనాథ్ గారు. ఇక రంగనాథ్ గారు అయితే ఒక 100 ఐపీఎస్లు ఈక్వల్ టు ఒక రంగనాథ్ గారు. అంటే జనరల్గా పోలీసు ఎలా ఉంటారంటే మనకు సమస్య రాకుండా చూసుకుంటాం. ఏదైనా సమస్య వస్తుందంటే దాన్ని ఎలా మనము ఓవర్కమ్ చేయాలనేది. కానీ రంగనాథ్ గారు ఏంటంటే సమస్యను ఆహ్వానిస్తుంటాడు. రా అని ఆహ్వానించి ఆ సమస్యలు పోయి దాన్ని సాల్వ్ చేస్తాడు. దాన్ని ఇన్విటేషన్ పంపిస్తాడు ఆయన. ఇన్విటేషన్ ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, హైకోర్టు పోతుంటే పోనీ, మనం కాంటెంప్ట్ పడని, అలా ఉంటుంది అన్నట్టు. ఆయన డిఎస్పీగా చేసినప్పుడు కూడా ఏదైనా అక్యూడ్ని తీసుకొస్తే వాడిని కొంచెం మంచిగా కౌన్సిలింగ్ చేయి, మంచిగా మాట్లాడడం అంతోననేది. దానిక లోకల్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేకి నా పేరు చెప్పు, అంత మాట్లాడినాకనే కోర్టుకు పంపు అని చెప్పేది. అంత మంచిగా మాట్లాడే కోర్టుకు పంపించేది. మంచిగా మాట్లాడడం అంటే మంచిగా అంటే వాడిని కౌన్సిలింగ్ చేయడం సార్. మళ్ళీ ఫర్దర్ అటువంటి అఫెన్స్ చేయకుండా కొంచెం అలా. ఆయన టైంలో ఒక బ్యాంక్ లో రోబరీ అవుతుందండి, ఇప్పటికి రికవర్ అయినట్లేదు కదా? మదిరా అనుకుంటా. ఎక్కడ సార్? మదిరాలో గ్రామీణ బ్యాంక్. గ్రామీణ బ్యాంక్, ఎస్ గ్రామీణ బ్యాంక్. అదొకటి సార్ టైంలో జరిగింది. అదొకటి రికవర్ అయినట్లేదు. రికవర్ కాలేదు, డిటెక్ట్ కాలేదు సార్. సార్ ఆ టైంలో మూవ్మెంట్ వచ్చింది, మీరు చెప్తున్న కౌన్సిలింగ్ ఎక్కడైతే నక్సలర్స్ ఉన్నారో ఆ ప్రాంతం వెళ్ళాలి అనేది ఆయన భావన అనిపిస్తుంటుంది. ఖమ్మం దాటి ఆయన ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళిన రోజులు కనిపిస్తుంది. ఉన్నాయి సార్, ఉన్నాయి కదా. అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయినాయి, మంచి మంచి వర్క్స్ అయినాయి సార్. అప్పుడు సార్ పీరియడ్లో నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్, ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కూడా ఎక్సలెంట్ వర్క్ అయింది సార్. మనం వెనక్కి వెళ్దాం. మీరు దానికి సకంలో ఆపారు అది కొణిజర్ల సార్. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను ప్రమోషన్ వచ్చి గుండాలకు వెళ్ళాను సార్. ఓకే, అది కూడా అంతే కదా. ఇక గుండాల మళ్ళీ ఎక్స్ట్రీమిజమే సార్. మీకు అటు వరంగల్, ఖమ్మం అన్ని బోర్డర్లు మీకే కదా. గోదావరి, గుండాల పనిచేసినప్పుడు కూడా సార్ డిసెంబర్లో వాళ్ళ అమరవీరుల వారోత్సవాలు జరుగుతుంటాయి. వారోత్సవాల భాగంగా సుధాకర్ అని దళం కమాండర్ ఉండే. వాళ్ళ ప్లానింగ్ ఏమంటే అంటే మన పోలీస్ స్టేషన్, గుండాల పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలి, అటాక్ చేయాలి. నేను అప్పుడు అక్కడే ఉండేది. సిఏ కంటే ఎక్కడికి పోవడం లేదు సార్. మనం ఇక బయటికి పోవడం లేదు, బయట తిరగడం లేదు. అక్కడే కుక్కుని పెట్టి వండించుకోవడం, తినడం, ఉండడం. పోతే సిఆర్పిఎఫ్లో తీసుకొని బయటికి పోవడం, లేదా పోలీస్ స్టేషన్లో పడుకోవడం. పోలీస్ స్టేషన్ అంటే మనకి ఇచ్చిన క్వార్టర్లో పడుకోవడం. ఈవెన్ నేను ఎల్లందు పోవాలంటే కూడా ఓ 10 మంది సిఆర్పిఎఫ్ లేని నేను ఆర్టీసీ బస్సులో, ప్రైవేట్ బస్సులో పోతూ ఉండేది. సుధాకర్ ప్లాన్ చేసి అంటే తర్వాత మనకు సఫిషియెంట్గా వేరే దళం మెంబర్ దొరికితే చెప్పాడు,
సార్ అప్పుడు ఆ రోజు మేము ప్లాన్ చేసినాం, కానీ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ ల్యాండ్ మైన్స్ మేము పెట్టుకున్నాం, ఎవరైనా వస్తే వేల్చేద్దాం అంటే సెక్యూరిటీ కొరకు, సేఫ్ కొరకు. అవి తెలిసిన తర్వాత ఆగిపోయినాం సార్, అదర్వైజ్ అది అటాక్ జరిగేది ఉండే. అది గోండాల దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ జరిగింది కదా, కాంచనపల్లి తర్వాత జరిగింది సార్. తర్వాత జరిగింది. ఓకే, గుండాల తర్వాత అండి? గుండాల తర్వాత సత్తుపల్లి పోయాం సార్. సార్ గుండాల మీకు అటువైపు గోదావరి, అటు ఛత్తీస్గఢ్, అక్కడ యాక్షన్ చేసి ఇటు షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ యాక్షన్ చేసి అటు షెల్టర్ తీసుకుని జరిగింది. మీకు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? ఇక మనం కోఆర్డినేట్ చేసుకోవడమే సార్. మన బార్డర్ అప్పుడు ఛత్తీస్గఢ్ సపోర్ట్ చేసేదా మీకు? ఛత్తీస్గఢ్ లేదు సార్ గుండాలకు. అటువైపు గోదావరి అటువైపు, గోదావరి అవతల ఇక్కడ మణుగూరుకు వస్తుంది. మణుగూరు, మణుగూరు డిఎస్పీ కూడా చేశాను నేను. మణుగూరు అవతల వైపు మన చెర్ల వెంకటాపురం వస్తుంది సార్, కొంచెం ముందు దాటితే ఛత్తీస్గఢ్. ఇక్కడ అక్కడ యాక్షన్ చేసి ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు సార్. ఇక్కడ యాక్షన్ చేసి మరి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు? అందుకే ఫ్రీక్వెంట్ గా ఛత్తీస్గఢ్ పోలీస్ ఆఫీసర్స్ తో ఎప్పుడు మనకు కంబైన్డ్ గా మీటింగ్ జరుగుతూ ఉండే సార్. ఖమ్మం ఎస్పీ, ఛత్తీస్గఢ్ ఎస్పీ, అక్కడ ఉన్న బీజాపూర్ ఎస్పీలు వీళ్ళతోనే. భద్రాచలం సిఏగా చేశాను, డిఎస్పీ కూడా చేశాను ఒక 6 నెలలు. అది ఫ్రీక్వెంట్ మనకు మీటింగ్ చేసి కోఆర్డినేట్ చేసుకున్నాం. జనరల్గా వాళ్ళు ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు స్టార్టింగ్లో మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టపోయి సార్. వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేది, నక్సలైట్లు వాళ్ళు తిరిగేది. వాళ్ళ జోలికి వీళ్ళు రాదు, వీళ్ళ జోలికి వాళ్ళు రాదు. వాడి పని వాడు చేసుకుంటుంటాడు. వాడు చాపకింద నీరులాగా మొత్తం అంతా విస్తరించి మొత్తం అంతా ఊరు మొత్తం దళం మిలిటెంట్లు తయారు చేసిన రోజు ఎన్నో ఊళ్ళు, అటువంటి బోల్డ్ ఊళ్ళు ఉన్నాయి అక్కడ ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. తర్వాత సల్వా జూడం కూడా పెట్టారు. తర్వాత ఆ టైంలో మీకు బాగా ఫెరోషియస్ ఉన్న ట్రబుల్ మంగర్ ఎవరు ఉండేవారండి? నేను భద్రాచలంలో పనిచేసినప్పుడు సూర్యం అని ఉండే సార్, సంపత్ ఎలియాస్ సూర్యం. వాళ్ళ వైఫ్ జాడి సమ్మక్క, ఎలియాస్ శాంతక్క ఉండే. పొద్దున్న లేస్తే ఎస్పీ గారు సూర్యం ఎక్కడా అని అడిగేది. చెట్లనా ఓన్లా సూర్యం ఎక్కడ అని అతని కొరకు చాలా కోంబింగ్ చేయాల్సి వచ్చింది. లక్కీలీ వాడిని నేనే అరేంజ్ చేశాను. ఎక్కడ ఈజీగా దొరికాడు సార్. ఎలా? అదో ఇన్ఫార్మర్. నేను మంచి నిద్రలో ఉన్నాను. తెల్లారి 4 గంటలకు ఒక కాల్ వచ్చింది నాకు. కాల్ వచ్చేసి, సార్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అంటే, మొన్న ఫోర్స్తో తయారు చేసుకుని సుమో తయారు చేసుకుని వెళ్ళిపోయాను. వాడిని ట్రేస్ చేసుకుంటూ పోయి లాస్ట్కు చింతూరు అవతల ఎక్కడో మోతుగూడెం దగ్గరలో అక్కడ ట్రేస్ చేసి పట్టుకున్నాం. అంటే అప్పుడు పట్టుకున్నప్పుడు చాలా భయపడిపోయింది అతను, అంటే కొట్టేస్తారని. వాళ్ళని తీసుకొచ్చి దాని మీద 47 కేసులు ఉంటాయి సార్, 47 కేసులు. అంటే కొట్టమని ఆర్డర్స్ లేవా మీకు? వాడు మనల్ని ఫైర్ చేయలేదు కదా సార్, రిటాలియేషన్ లేదు. వాడును వాళ్ళ వైఫ్ ఇద్దరు రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తున్నారు. వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, అందరు వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఖమ్మం నుండి స్టార్ట్ అయ్యి భద్రాచలం నుంచి చింతూరు వరకు ఆయన ఫాలో అవుతున్నారు. మోతుగూడెం దాకా సార్, చింతూరు మోతుగూడెం మధ్యలో. అంటే ఇప్పుడు అప్పుడులో జీపీఎస్ లేవు కదండి, ఇక పోవడమే సార్. ఇక వెహికల్ పోయిందంటే ఇక పోదాం, ఎక్కడైతే అక్కడ పోదామని అట్లా. ఆయన వెహికల్ ఉన్నాడు. అంటే మన పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాడు రాజమండ్రి పోతున్నాడు, అంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు సిక్ అయ్యిండు, రాజమండ్రి పోతున్నాడు. ఇక అలా వెళ్ళిపోయాం సార్. మరి ఎలా లీడ్ ఎక్కడ దొరికింది? ఇన్ఫార్మరే సార్. కరెక్ట్, ఇన్ఫార్మర్ ఎంత చెప్తాడు మీకు? రాజమండ్రి పోతున్నా చెప్పాడు. వెహికల్ వేసుకొని వెళ్తూనే ఉన్నాం సార్. అట్లా వెళ్తూ అటు పోతూ చింతూరు ఎస్ఐ కూడా చెప్పాము అక్కడ. అతను కూడా అక్కడ వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేశాడు. దొరికిపోయాడు. అయితే ఇదంతా చూసి వాడు వెహికల్ ఒక అడవి పెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు వాళ్ళందరినీ తీసుకొని. ఆయన పట్టేసి. ఎస్పీ గారు ఉన్నారు అప్పుడు? ఎస్పీ గారు ఆర్కే మీనా గారు. ఆర్కే మీనా గారు, ఓకే. ఆయన నేర్చుకున్నారు మీరు? బాగుండేది సార్, ఆర్కే మీనా గారు చాలా బాగుండేది నాకు. కానీ మీ సర్వీస్ లో ఒక రేప్ కేసు కనిపిస్తుంది, సంచుషన్. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అది కొత్తడంలో జరిగింది సార్. అది నేను కొత్తడం సిఐగా ఉన్నప్పుడు 1.5 year బ్యాక్ ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన రేప్ సార్. అది పాపం మా అమ్మాయి ఎక్కడ బయట చెప్పుకోలేదు. అది ఒక సీడీ బయటకు వస్తుంది సార్, ఒకటి వీడియో బయటకు వస్తుంది. ఆ రేప్ది వీడియో బయటకు వస్తుంది. తీసుకొని ఆ లీడ్ తీసుకొని దాని నుండి, అంటే అమ్మాయికి రేప్ చేస్తుండగా అమ్మాయిని రేప్ చేస్తూ వీడియో తీశారు సార్, ఫోటోలు తీశారు. సీడీ చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేశాడు. మళ్ళీ బ్లాక్మెయిల్. ఆ 10 మంది రేప్ చేశారు అమ్మాయిని. మళ్ళీ 11, 12 కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అందరూ దొరికారా? అందరు దొరికారు సార్. మొత్తం 15 మంది. 1 to 10 లైఫ్ పడ్డది. స్టిల్ వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. 2009లో అరెస్ట్ చేసిన వాళ్ళను. చేసిన తర్వాత వాళ్ళని ఛార్జ్ షీట్ వేసి బయటికి రాకుండా లోపలే పెట్టేసి అది లైఫ్ పడిపోయింది. A11 to A15 5 years శిక్ష పడ్డది. వాళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు సార్. అది ఇప్పుడు సోషల్ మీడియా ఇలా ఇప్పుడు లాగానికి అప్పుడు ఉండింటే అది నాకు తెలిసి నేషనల్ అయింది, ఇంటర్నేషనల్ కూడా అయిపోయింది ఆ న్యూస్. అంతప్పుడు కేస్ స్టడీగా మిగిలింది అప్పాలో మన పోలీస్ అకాడమీలో కేస్ స్టడీగా ఉంది సార్. అది అప్పుడు భగవత్ గారు ఉండే ఎస్పీ గారు. ఆయన చాలా బాగా గైడ్ చేశాడు, బాగా ఇంట్రెస్ట్ చూపెట్టాడు దాని మీద. ఆ అమ్మాయి కూడా ఒక 10 lakhs రూపీస్ ఏదో కాంపన్సేషన్ ఇప్పించాడు. అమ్మాయిని ట్రాప్ చేస్తాడు సార్.
కాలేజ్ గోయింగ్ గర్ల్ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వాడు ఒక ట్రాప్ చేసేసి అక్కడ 2 టౌన్ పక్కన గరీపేట అనేది కొంచెం లోపల ఫారెస్ట్ గుట్టలు ఉంటాయి. ఇక్కడ కొత్తగూడెం కొత్తగూడెం 2 టౌన్లో రామవరం పక్కన. ఓకే. అక్కడ తీసుకెళ్తాడు. పోయేటప్పుడు ఏమంటారు, వీడు ఆటో డ్రైవరు, వాడు అమ్మాయి. వీడు పోతే ఫోన్ చేసి ఇంకోటి ఆటో ఎక్కుతాడు. ముగ్గురు అయింది కదా. ముగ్గురు అయిపోయిన తర్వాత పొద్దున తీసుకుపోయిన అమ్మాయిని సాయంత్రం వరకు 10 మంది అవుతారు సార్. పోయిన ప్రతి ఒక్కటి పోవడం, అరే రారా అని ఫోన్ చేయడం మనకి. అది కూడా వీడియో తీస్తుంటాడా? అన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయి సార్. అదే మనకి కొంప ముంచింది. మరి అమ్మాయి ఎప్పుడు కంప్లీట్ వచ్చింది? అదే సార్, ఇది బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని మనం ఐడెంటిఫై చేయడం, అమ్మాయి కంటే ముందు అక్యూని ఐడెంటిఫై చేసినాం. వాడిని తీసుకొచ్చి మాట్లాడితే ఏ అమ్మాయి అంటే సో అమ్మాయి అని చెప్పాడు. వాళ్ళ ఫాదర్ సింగరేణిలో పెద్ద ఎంప్లాయీ, ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి. ఎందుకంటే మరి కంప్లైంట్ ఇవ్వలేదు? ఏమిస్తారు సార్ కంప్లైంట్? 10 మంది రేప్ చేసిన అని ఒక లేడీ వచ్చి ఎలా చెప్తుంది? చెప్పలేదు సార్. దట్టు ఇంట్లో చెప్తే అసలు ఇంట్లోనే కొట్టి చంపేశారు ఫస్ట్. అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చావని. దట్టు 10 మంది రేప్ చేసిందంటే ఒక అమ్మాయి వచ్చి బయటికి చెప్పుకుంటే ఎలా ఉంటుంది? సమాజంలో ఎలా ఉంటుంది సార్? యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఎంత పని అనిపించిందండి. అలా అనుభవించింది. అందుకే వాళ్ళకి సరిగ్గా మళ్ళీ కూడా మంచి కౌన్సిలింగ్ ఇచ్చాం సార్. వాళ్ళకు మంచిగా బాగా చెప్పి, బాగా బుద్ధి చెప్పి కోర్టుకు రామవరం నుండి కోర్టు దాకా నడిపించాం సార్. నడిపిస్తే రోడ్డు మీద ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ మీద మట్టి పోశారు, చెప్పులు ఇసిరేశారు, బూతులు తిట్టారు. అప్పుడు TV9లో అందులో ఇందులో అంత వచ్చింది, బాగా వచ్చింది. అది కౌన్సిలింగ్ అంటే ఎలా అండి? ఇంకోసారి ఇటువంటి రేపులు చేయొద్దురా, బాగుండదని చెప్పారా? మాటలతో చెప్పాను సార్. లాఠీలు ఎరుగుంటారు. పశువులను కొట్టాలి సార్, మనుషులకు మాట చెప్పాలి. మనిషి పశువులాగా అయినప్పుడు మనం పశువులను ఎలా ట్రీట్ చేస్తాం అలానే ట్రీట్ చేయాలి. మనిషి అన్నాడు ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అంటారు. అదే కదా సార్. కానీ మనిషి మాట వినకపోతే పశువుని ఎలా ట్రీట్ చేస్తాం అలా ట్రీట్ చేయాలి. వాడు మనిషి కాదు కదా సార్, మానవ మృగం వాడు. మన మధ్యలో ఉన్న ఒక మృగం వాడు. మనిషి అలా చేస్తాడా సార్? ఒక 16-15 ఇయర్స్ గర్ల్ను 10 మంది 8 మంది చేసి ఎలా ఉంటుంది? మీరు కేసు స్టడీగా ఉంది కాబట్టి గ్యాంగ్ రేప్ కేసులో కన్విక్షన్ రావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి? ఆ లింక్ తెగిపోకుండా ఎలా చేయాలి? ఎందుకంటే 1.5 year తర్వాత కేసు అది. అవును సార్. ఇమీడియట్ కేసు కాదు. ఇప్పుడు మన కోల్కతా రేప్ కేసు అందులో అంటే కొన్ని మనకు మంచి సందర్భాలు కూడా బాగా కలిసి వచ్చాయి సార్. ఒకటి ఏంటంటే ఫస్ట్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చేస్తారు సార్. అమ్మాయి అందరినీ ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొత్తడం వల్లే, అమ్మాయి కూడా కొత్తడమే, ఆటోలో వెళ్తుంటుంది వస్తుంటుంది, వాళ్ళందరినీ గుర్తుపడుతుంది ఆమె. టెస్ట్ ఐడెంటిఫికేషన్కు ఒక లేడీ మేజిస్ట్రేట్ ఉంది సార్. అంటే ఆమె కోఆపరేట్ చేసిందని నేను అనను, అలా అన్ని కలిసి వచ్చినాయి. అలా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్లో అమ్మాయి వాళ్ళ వెరీ మచ్ బాగా గుర్తించింది. తర్వాత ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇదంతా చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసేసి పెట్టడం జరిగింది సార్. కానీ మెడికల్ ఎవిడెన్స్ ఉండదు కదా 1.5 year తర్వాత. మెడికల్ ఎవిడెన్స్ ఉంటుంది సార్. సర్కంస్టెన్స్ ఎవిడెన్స్ తోనే బేస్ చేసుకున్నారా? బేసిక్ మనకు ఇంకా వీడియోలు ఫోటోలు ఉన్నాయి కదా సార్. మళ్ళీ అమ్మాయి 1.5 year తర్వాత కూడా మేజిస్ట్రేట్ సమక్షంలో నిందితులను గుర్తించింది కదా. వీళ్ళ ఫలానా గుర్తించింది కదా. ఇప్పుడు ఒకరిని గుర్తించాలంటే అలా 9 మంది వేరే వాళ్ళని పెడతారు సార్. 10 members నిలబెడతారు. అక్యూడ్ ఒకటి ఉంటాడు, 9 మంది నాన్ అక్యూడ్లు ఉంటారు. 1 year బ్యాక్ జరిగినప్పుడు వాడిని ఎలాగ ఐడెంటిఫై చేసింది అమ్మాయి? అంటే పెద్ద మార్పులు ఏముంటాయి సార్. ఆటో డ్రైవర్ ఉంటాడు వాడు, అంటే పెద్ద ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే ఏమన్నా మారిపోవచ్చు, కానీ 1 yearకి పెద్ద రూపురేఖలు ఏం మారిపోతాయి సార్, మారాయి. మరోవర్ అంతకుముందు ఈ అమ్మాయికి వాళ్ళంతా ఆటోలో తిరుగుతుంటే అట్లా పరిచయం అమ్మాయి గుర్తుపట్టేసి అది కన్విక్షన్ వచ్చింది. అందరి కన్విక్షన్ 10 మంది ఇంకా స్టిల్ ఈ రోజు కూడా జైల్లో ఉన్నారు సార్. రాజమండ్రి జైలు. సూపర్ అండి. ఇక్కడ మన ఖమ్మం సెంట్రల్ జైలు, వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా హైదరాబాద్. అది మంచి కేసు. మంచి కేసు సార్. అంటే లైఫ్లో ఒక మంచి తృప్తి ఇచ్చిన కేసు సార్. ఇప్పుడు ఇకపై ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఇప్పుడున్న ఫ్రెష్ బ్రాష్ ఎవరైనా యాస్పిరెంట్స్ కానీ ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలి? గ్యాంగ్ రేప్ కేసులు సాధారణంగా హడావుడి ఉంటుంది ముందు గ్యాంగ్ రేప్. అప్పుడంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా లేదు కాబట్టి ప్రాపర్గా మీకు టైం దొరికింది, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు మా హడావుడి ఎక్కువ ఉంటుంది మీ హడావుడి కన్నా. ఈ హడావుడిని తప్పించుకొని ఒక కేసులో కేవలం అంటుంది గ్యాంగ్ రేపే కాదు, ఏ కేసు అయినా సెన్సేషనల్ కేసులో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఏం చేయాలి? ముందు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలి సార్. అంటే జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే తలబల కొట్టినారంగానే ఎవరు చూశారంటే ఫలానా చూశారంటే వాడు చెప్తాడు, కర్ర తీసుకొచ్చి తలబల కొట్టినాడు, కేసు రాస్తాడు. కోర్టు పోయిన తర్వాత నేను చూడలేదు సార్, ఆ టైంలో నేను లేను, నేను చూశాను రక్తం కారుతున్నా సార్, కొట్టింది ఎవరో నాకు తెలియదు అంటాడు. అట్లా కాకుండా ఇప్పుడు రేప్ కేసు లాంటిది అయితే బోల్డ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరుకుతాయి సార్ మనకి. సెమెన్ దొరకవచ్చు, పీబీ ఖైర్ దొరకవచ్చు, చాలా ఉంటుంది. మరి ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ కంపల్సరీ కలెక్ట్ చేయాలి సార్. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ కేసు అయినా అయితే సార్, ఎవిడెన్స్లను ప్రాపర్గా కోర్టులో ప్రవేశపెట్టి మనం కొంచెం బ్రీఫింగ్ చేసి పెడితే కేసులు. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను, సోషల్ మీడియా హడావుడి ఎక్కువ ఉంది కదండి. సోషల్ మీడియా హడావుడి ఉంటుంది సార్, ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తే సార్, మన పని మనం చేయాలి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను, నేను చేసిన మర్డర్ కేసులు కానీ 304B కేసులు కానీ ఆ స్ట్రైక్ రేట్ 80% కన్విక్షన్ సార్. చాలా తక్కువ మందికి ఉంటుంది.
అంటే ఒక కేసు తీసుకుంటే దాన్ని ప్రాపర్గా బిల్డప్ చేసి దాన్ని కోర్టులో ఛార్జ్ షీట్ వేసి దాదాపు చాలా కేసులు కన్విక్షన్ వచ్చేసి. భద్రాచలంలో కూడా ఒక ముసలామెను చంపేస్తాడు ఒకడు, ఎక్కడ? భద్రాచలంలో సార్. వాడు ఏం చేస్తారంటే వాడు పోస్ట్ ఆఫీస్తో వాడు ఏజెంట్గా పనిచేస్తుంటాడు సార్. ఈ ముసలామె పెన్షనర్, ఈమె నెల నెల పైసలు ఇస్తుంటుంది వానికి. పైసలు ఇస్తుంటే వానికి డిపాజిట్ చేయాలి, ఆర్డీ కట్టాలి. వాడు ఆర్డీ కట్టేప్పుడు ఏం చేస్తాడు, వీడు బుక్స్ ప్రింట్ చేస్తాడు. వాడు పోస్ట్ ఆఫీస్ బుక్స్ వీడే ప్రింట్ చేస్తాడు. ఆమె 8,000 ఇచ్చింది అనుకో, వాడు అక్కడ 80 రూపాయలు 800 ఇచ్చి సున్నా పెడతాడు. అట్లా ఓవర్ టైంలో ఒక 8 lakhs రూపీస్ తీసుకున్నాడు ఆ అమ్మాయి దగ్గర, ఆ లేడీ దగ్గర. ఆమె అడగడం మొదలు పెట్టింది. వీడు ఎప్పుడో తినేసిండు ఆ డబ్బులు. 8 లక్షలు అంటే బహుశా 80,000 ఉంటే ఆమె అకౌంట్లో. అడగడం మొదలు పెడితే భార్యను చెల్లె వరుస ఉంటుంది, ముగ్గురు తీసుకుపోయి ఆ లేడీని చంపేశాడు. పడుకున్న దానికి కాళ్ళు పట్టుకొని దిండు పెట్టి నొక్కేసి చంపేసాడు. అలా ముగ్గురికి లైఫ్ పడ్డది. అలా కొల్లి సత్యనారాయణ గారు, ఇంకా వేరే సిపి మాధవరావు గారు, పెద్ద పెద్ద లాయర్లు డిఫెన్స్ వాదించారు అందులో. ఆయన కూడా ముగ్గురికి లైఫ్ పడిపోయింది. అంటే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలంటారు, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ సార్. కానీ మనకున్న సిస్టంలో ఒక కేసు జరిగింది అనుకోండి, అంటే మీలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది చేయొచ్చు, కానీ ఛార్జ్ షీట్ వేసే వరకు ఉన్న హడావడి ఛార్జ్ షీట్లో చూపారు. ఎందుకంటే అంటే ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వడమా, ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం. చిన్న ప్రాబ్లం ఏమైతుండే సార్ అంటే, నేను ఒక కేసు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేశాను, ఛార్జ్ షీట్ వేసి నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను సార్. ఇంకో ఇన్స్పెక్టర్ ఉంటాడు అక్కడ, కోర్టులో ట్రయల్ నడపాలి, విట్నెస్లను పిలవాలి, వాళ్ళని బ్రీఫ్ చేయాలి, మళ్ళీ పీపీ దగ్గర తీసేవాళ్ళు అక్కడ బ్రీఫ్ చేయాలి. ఆయనకు ఒకసారి మర్చిపోయిందంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి అతనికి. అదంతా చేయాలి. కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్కు వివిధ రకాల కారణాల వల్ల అనుకున్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, బందోబస్తులు, అది వల్ల అది నేను చేసిన ఇన్వెస్టిగేషన్ కాదు కదా, కన్విక్షన్ వచ్చినా ఏమొచ్చినా మనకేమున్నది తీసుకపోని కోర్టు కానిస్టేబుల్ చెప్పి అప్పచెప్పేస్తాడు. దాంతో అందులో కన్విక్షన్ రేట్ చూసారా 3% ఉంది. ఇన్ని కేసులు మనం కోర్టు దాకా తీసుకుపోయి జైలు తీసుకుపోయిన తర్వాత కూడా ఎవడు జైలుకి పోతలేడు. ఎవడు కొన్ని జిల్లాలో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు చంపేస్తారు సార్, పెద్ద మునగాల్లో చంపేస్తే ఆ కేసులో లైఫ్ కన్విక్షన్ వేయించినాం. అంటే నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అక్కడ ముందెవరో చేశారు. అందులో 15 మందికి ఏమో లైఫ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఊళ్ళన్నీ సైలెంట్ అయిపోయినాయి. ఒకసారి కన్విక్షన్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది మాట పంపితే ఏమన్నా సార్, వాడు 14 రోజులు అంటాడు, 7 రోజులు వచ్చేస్తాడు. మర్డర్ కేసు అయితే కూడా 60 రోజులకు 90 రోజులకు బయటకు వస్తుంది. ఇక్కడ కూడా హైకోర్టు పోయి తెచ్చుకుంటాడు. అది కాదు, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయడం ఎంత ముఖ్యమో, దానికి కోర్టు ముందు తీసుకుపోయి కోర్టులో ఉన్న ఎవిడెన్స్ మనం ప్రవేశపెట్టి దానికి శిక్ష పడేలా చేయడం, అక్కడ ఎండ్ అవుతుంది సార్. అసలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అక్కడ ఎండ్ కావాలి సార్. అది సార్ మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్లు టేకప్ చేసిన కేసుల్ని ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ కేసులు మీరు టేకప్ చేసి అందరూ కన్విక్షన్ వచ్చాయా? కొన్ని వచ్చినాయి సార్. అంటే నేను ఇటువంటి కేసులు అయితే, మర్డర్ కేసు కానీ, రేప్ కేసు కానీ, గ్రేవ్ కేసులు అయితే నేను పర్సనల్గా విట్నెస్లతో మాట్లాడి వీలైతే నేనే వెళ్ళేది ట్రయల్. ఫస్ట్ డే ట్రయల్ కన్నా పోయేది. ఇట్లా సిఐ రాగానే వాడు కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. ఇక సిఐ గారే పర్సనల్గా వచ్చాడు అని పీపీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపెడతాడు. దాంతో ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇంపాక్ట్ విట్నెస్ కూడా భయపడతారు. మనం అక్కడ కూర్చున్న తర్వాత ఆడక్కడ అబద్ధం చెప్పడానికి వెనక ముందు ఆడతాడు. ఐఓన్ నేను కాబట్టి, ఐఓ ఏది ఉంటే ఐఓన్ ఉండనియదు సార్. అక్కడ ఐఓ కోర్టులో ఉన్నప్పుడు విట్నెస్ అక్కడ చెప్తే ఐఓన్ బయటికి పంపిస్తాను. నేను ఐఓ కాదు కదా, నేను ఊరికే ట్రయల్ నడపడానికి వచ్చిన కాబట్టి ఓ ఇన్స్పెక్టర్ అబద్ధం ఆడితే పోయిన తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు చెప్పరా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది సార్. కన్విక్షన్ రేట్ పెంచొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మనకున్న సిస్టంలో ప్రాసెసింగ్ పనిష్మెంటే తప్ప కన్విక్షన్ వచ్చే కేసులు తక్కువ కనిపిస్తుంటాయి. ఒక కేసు అరెస్ట్ అవుతుంది, వాడికి ఈలోగా మీడియాలో హడావడి, వాడు 14 రోజులు బయటకు వస్తాడు, అయిపోయింది అక్కడికి. అరెస్ట్ కాగానే మీ మీడియా కూడా సైలెంట్ అయిపోతుంది కదా సార్. జైలుకి పోయిండు, వాడు ఎప్పుడు వచ్చినా కూడా మీకు తెలియదు, రిలీజ్ అయింది తెలియదు, వాడి కన్విక్షన్ తెలియదు, వదిలిపెట్టింది కూడా తెలియదు, ఏం తెలియదు. అప్పటి వరకు మీడియా హడావుడి ఉంటుంది. ఈలోగా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు వీడు నేరం చేసినా వాళ్ళు నేరం చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా సొసైటీ షేమ్ ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఎక్కడికి సరిపోతాయి. లాస్ట్కి జైలుకి వెళ్ళాము అన్నది ఎక్కడ రావట్లేదు అన్నమాట. అవును సార్. కారణం ఏమో దాని మీద అంటే దీని మీద ఒక 4-5 years నుండి బాగా నడుస్తుంది సార్, చర్చ నడుస్తుంది. కన్విక్షన్ మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూశాడు ఆయన కూడా, మరి కన్విక్షన్ రేట్ ఎందుకు పెరగట్లేదని. దీని మీద ఏం చేశారంటే, ఒక అక్యూటల్ అయ్యేది ఉంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్కు ఛార్జ్ మెమోలు ఇవ్వడం కూడా జరిగించారు. ఎస్పెషల్లీ గ్రేవ్ కేసులలో, రాబరీ కానీ, డెకైటీ కానీ, మర్డర్ కేసు కానీ, రేప్ కేసులలో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ లేని వాళ్ళకి అందరికీ ఛార్జ్ మెమోలు ఇచ్చడం జరిగింది సార్. కొంచెం అంతవరకు అయితే ఇప్పుడు చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పుడు మీకు డిఎస్పీకి ఎప్పుడు ప్రమోషన్? డిఎస్పీ 2010 సార్. ఎక్కడ డిఎస్పీ ప్రమోషన్ నేను బటాలియన్కి వెళ్ళాను సార్, 4th బటాలియన్ మామూలుకు. ఓకే. అక్కడ పోయిన తర్వాత ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ ఒక 280 మందిని ట్రైన్ చేశాం. అక్కడ
చేసిన తర్వాత అక్కడి సత్తుపల్లి డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వచ్చాను. సత్తుపల్లి. ఓకే. అప్పుడు ఎవరు ఎస్పీ గారు? రంగనాథ్ గారు. రంగనాథ్ గారు. ఆ. రంగనాథ్ గారు నాకు ఎప్పుడో పరిచయం. ఎప్పుడంటే ఆయన ఫస్ట్ పోస్టింగ్ కొత్తగా అయినప్పుడు నేను సత్తుపల్లి సిఐగా ఉంటున్నప్పుడు నేను ఆయన దూకుడు ఫస్ట్ పోస్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా దూకుడు వేగం పెంచాడు తప్ప ఇంకా వేగం తగ్గించాలి ఆయన. అది పెరుగుతుంది. పెరుగుతూ ముక్కుసూటిగా పోతాడు. మన తప్పలేనప్పుడు ఏమన్నది అశోక్ మనం గోయడ్ చేసేద్దామంటాడు. సరైన వ్యక్తికి సరైన ప్లేస్లో పెట్టారు సార్ హైడ్రా. కాబట్టి అది ఇప్పుడున్న పాలకులు చాలా బాగా చేశారు. దాన్ని అలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ ఆ ముక్కుసూటితనం ఆయన కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఇబ్బందులు వస్తాయి కదా సార్, ఎట్లా వస్తుంది. కొన్ని కేసుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని రకరకాల రూమర్స్ వస్తుంటాయి. జరుగుతుంది సార్, ఒకసారి మిస్టేక్ కూడా జరగచ్చు. అంటే ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రాకి కరెక్ట్ పర్సన్ అంటారు. ఈజ్ ద రైట్ పర్సన్ సార్. అంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారో నేను అంటే కానీ ఎవరు కనపడడం లేదు నాకు అలా. అంత దూకుడుగా దుందుడుగా ముందు ఏం జరిగినా పర్లేదు అనేటోళ్ళు అలా ఉన్నారా సార్? అంత డిప్లొమాట్స్ కదా. అవును. ఇప్పుడున్న ఆఫీసర్స్ ఎలా ఉన్నారు? ఏఎస్పీ చేస్తున్నారు, తర్వాత అడిషనల్ ఎస్పీ లేదు, డైరెక్ట్ ఎస్పీ పోస్టింగ్ వస్తున్నది, బ్రహ్మాండంగా మంచిగా చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అంతే. అంటే రంగనాథ్ గారు ఏఎస్పీ నుంచి ఇప్పుడు ఐజీ వచ్చారు, ఇప్పటి వరకు అదే దూకుళ్ళు ఉన్నారంట. ఫస్ట్ పోస్టింగ్ చాలు. కొత్తగా ఉన్న ఫస్ట్ పోస్టింగ్ ఎలా ఉందో పాడేరులో అలానే ఉంది, నల్గొండ ఎస్పీగా అలానే ఉంది, వరంగల్ కమిషనర్ అలా ఉన్నాడు, ఇప్పుడు ఐజీ కూడా అలానే ఉన్నాడు. ఐజీ ఇంకా వేగం పెంచింది ఇప్పుడు హైదరాబాద్. సార్ సత్తుపల్లి డిఎస్పీగా మీకున్న మంచి వర్క్ చెప్పండి. అక్కడ ఎలక్షన్ చేశాం సార్ పీస్ఫుల్గా, సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా. జనరల్గా నా తర్వాత జరిగిన దాంట్లో వేంసూర్లో అక్కడ ఇక్కడ బండ్లు దహనాలు, గృహదానాలు, కొట్టుకోవడాలు. 2014 ఎలక్షన్ మన ది గ్రేట్ రంగనాథ్ గారి లీడర్షిప్లో ఎలక్షన్ పీస్ఫుల్. అంటే ఎక్కడెక్కడైతే మనకు వనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో సార్ కూడా వచ్చాడు. లంకపల్లి అనే విలేజ్లో సార్ కూడా మీటింగ్ పెట్టాడు. అంటే ఇక్కడ పెనువెల్లి ఒకటి బాగా ప్రాబ్లమేటిక్ ఉన్నది మనకు, వేంసూర్లో కొన్ని విలేజ్లు ఉన్నాయి, తర్వాత సత్తుపల్లిలో ఒకటి 2 పాయింట్స్ ఉన్నాయి, తర్వాత దమ్మపేటలో ఉన్నాయి. ఇటువంటి పాయింట్స్ అన్నీ చేసుకున్న తర్వాత అది చాలా బాగా చేసాం. సింగిల్ ఇన్సిడెంట్ సార్, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసాం. అంటే జిల్లాలోనే జరిగింది అలా. సత్తుపల్లిలో కూడా బాగా పెనుబెల్లి అంటే ఇక పెద్ద అది సార్. అది అక్కడ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా సత్తుపల్లి. సత్తుపల్లి ఎక్కువ ఉంటుంది సార్. మీకు ఎప్పుడు ఫేస్ అవ్వలేదు? నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాను సార్. 2002 నుండి 5 దాకా, 4 దాకా ఆయన ఉంటే తర్వాత వెంకట్రావు గారు వచ్చారు. ఆయన వచ్చినా కూడా 1 year పనిచేశాను సార్. అంటే ఇక అంటే చెప్పుకోవద్దు కానీ నేను ఎక్కడ పనిచేసినా కూడా ఫుల్ టర్మ్ పనిచేసాను సార్. నేను పోతానన్న తప్ప నన్ను ఎవరు తీయలేదు సార్. నేను ట్రాన్స్ఫర్ అయ్యి నేను అడుక్కోవడమే. భద్రాచలంలో కూడా 3 years చేసిన తర్వాత 3 years అయిపోయింది సార్, నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగాను చౌహాన్ గారిని. అంటే కొత్తలో వెళ్తావా అశోక్ అంటే వెళ్తా అంటే ఆయనే మాట్లాడి వేయించాడు, ఎవరితో మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాడు. సత్తుపల్లి కూడా 3 years చేశాను సార్. సత్తుపల్లిలో మీకు ఒకటే సామాజిక వర్గం, ఇద్దరు బలమైన వ్యక్తులు కదండి. అవును సార్. అయితే ఒకటి సార్, మన పని విధానం అనేది మాత్రం పొలిటీషియన్ ఎప్పుడు చూస్తాడు సార్. అంటే వీడు మనం చెప్పిన అడ్డం పెట్టుకొని ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తాడా అనేది మాత్రం చూస్తాడు సార్. కొంచెం ముక్కుసూటితనంగా ఉన్నామంటే వాడు చెప్పడం తగ్గిస్తాడు సార్. సార్ పొలిటీషియన్స్ అప్పుడులో ఏదైనా ఒక ఇష్యూ అడిగారు అనుకోండి, చేయకుండా పని, ఈ పని చేస్తే మీకు నష్టం జరుగుతుందండి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, లేదు మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పే రోజులు వచ్చి ఉండేవి. చెప్పాను సార్. ఏదో ఒక ఇష్యూ చెప్పండి ఒకటి. వినేది, విన్న తర్వాత మళ్ళీ సర్వేట్ ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్గా ఆసార్ చేయడం, మనకు చెడ్డ పేరు వస్తుంది మనకు వద్దుంటే వదిలేసేది. అంటే ఆ విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం ఫ్రీ హ్యాండ్. ఆయన ఎప్పుడు ఒక ఇల్లీగల్ పని ఒక్కటి కూడా ఏ రోజు చెప్పలేదు. అంటే వాళ్ళందరూ కొంచెం ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కాబట్టి మీరు చెప్పే మాట ఒబే చేసేవారు. కానీ కొంతమంది ఉంటారు, నా మాట చెల్లుబాటు అవ్వాలి, ఈగో ఫీలింగ్. తర్వాత ఒక ఎమ్మెల్యే కలిసాడు ఆయన తర్వాత. ఆయన పాలసీ అదే, నేను చెప్పింది నడవాలి, నేను చెప్పింది చేయాలి అంటే. అలా కుదరదని చెప్పాను నేను. కుదరని చెప్తే ఆయన ఐజీ దగ్గరికి 3 సార్లు వెళ్ళాడు నన్ను షిఫ్ట్ చేయమని. ఐజీ గారు కూడా షిఫ్ట్ చేయలేదు. 3 years అయినాకనే షిఫ్ట్ చేస్తామని భావన సక్సేనా గారు ఉండే. ఈజ్ ద బెస్ట్ సీఏ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్, ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. చెప్పిన పని చేయనంటుండే పొలిటీషియన్ చెప్పింది. కొంచెం రీజనబుల్ ఉంటే చేస్తాం కానీ మొత్తం బ్లండర్ పెట్టికేసింది తీసుకుపోయి ఎఫ్ఐఆర్ చేయమని, ఎఫ్ఐఆర్ని పెట్టికేసి చేయమంటే నేను చేస్తాం సార్. మీకు అంత ఇబ్బంది పెట్టిన కేసు ఏముంటుంది? చిన్న చిన్న కేసులు వస్తుంటాయి కదా సార్. ఇక అంతేనా? లేదంటే రేప్ కేసుని వేరేగా మార్చమని కానీ మర్డర్ కేసుని ఇంకొకలా చెప్పాలి? దేవుడు చెప్పినా చేయం సార్. అవసరం ఉంటే వెళ్ళిపోతాం అక్కడ నుండి. ఏమైతే సార్, ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా, ఏం చేయరు కదా, మనం చంపేస్తారా? కాదు, అది కాసాలని చెప్పి ఉద్యోగం డిస్మిస్ చేయలేరు. మరి ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లు పోస్టింగ్ కొరకు సార్ కొత్తరంలో ఉండే బదులు గుండాలు ఉండాల్సి వస్తుంది, ఆలపిల్ల ఉండాల్సి వస్తుంది. కొత్తరంలో ఉంటే బాగుంటుంది సార్. డిపార్ట్మెంట్లో అనగానే ఫోకల్, నాన్ ఫోకల్ 2 ఉంటాయండి సాధారణ. మనం ఎవరు జనరల్గా మాట్లాడతాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఆఫీసర్లు అంటే కొంచెం హానెస్ట్ ఉండి, లేదా ఆఫీసర్స్ పోస్టింగ్లు తీసుకుంటారు. మీ బ్యాచ్మేట్స్ ఉన్నారనుకోండి,
అశోక్ ఎప్పుడు కూడా ఫోకల్లో ఉన్నాడు, నేను నాన్ ఫోకల్ అని ఆయన కూడా అడ్డదారి తొక్కాలని చూస్తారు. అంత తప్పే ఉంది. ఎవరిది వాళ్ళు చేసుకుంటారు సార్. ఇప్పుడు నా క్యారెక్టర్ వేరేకి రాదు, వేరే క్యారెక్టర్ నాకు కాదు కదా సార్. నాట్ ఓన్లీ ఆఫీసర్ సార్, పొలిటీషియన్స్ కూడా తీసుకున్నారు నన్ను గుడ్డాల నుండి సత్తుపల్లి పోవడానికి. ఆ మంత్రి గారే కావాలని నాకు పేరు చెప్పి తీసుకున్నాడు, ఫలానా ఆయన కావాలని. ఇట్లానే ట్రాక్ రికార్డ్ చూసి ఆయన వేసుకుంటే బాగుంటుందని అలా తీసుకున్నాడు. 2004 జనరల్ ఎలక్షన్లో సార్ నేను సత్తుపల్లి సిఐగా ఉంటాను. అప్పుడు పెనుబెల్లి విఎం బంజర్ ఎస్ఐ పెట్రోలింగ్లో భాగంగా మర్లకుంట అనే విలేజ్ పోతే అక్కడ ఈ ఓటర్స్ అందరూ ప్రలోభ పెడుతున్న ఇన్ఫర్మేషన్ అక్కడ పోయి చెదరగొట్టే క్రమంలో అక్కడ ఒక లీడర్ ఉండే, కాంగ్రెస్ లీడర్ అతను ఉండే. అతన్ని కూడా దెబ్బతిన ఉద్దేశంతో అందరూ పొల్యూషన్ మీద దాడికి వచ్చారు. అప్పుడు వెంకట్రావు గారు, తర్వాత రేణుకా చౌదరి గారు అందరూ దాడికి, అది ఒక పెద్ద సెన్సేషన్ అంటే. అప్పుడు శ్రీనివాసరావు ఎస్పీ గారు ఉంటారు, వివి శ్రీనివాసరావు గారు ఉండే. తర్వాత వాళ్ళని అరెస్ట్ అది అంటే తర్వాత సిఐడికి ఏదో పోయారు, సిఐడితో డిలీట్ చేయించేసుకున్నారు పేర్లన్నీ. తర్వాత అదొకటి ఆ రోజులలో బాగా సెన్సేషన్ అయ్యింది అది, ఆ కేసు ఒకటి. సార్ మీరు ఒక రెబల్ ఆఫీసర్తో పనిచేశారు, రేణుకా చౌదరి గారు సార్. మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆవిడ? ఇబ్బంది పెట్టలేదు సార్. ఆ ఇష్యూని అరెస్ట్ చేద్దామని చూస్తే ఇక తర్వాత తను పోయింది, నా ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత సిఐడికి పోయి అది డిలీట్ చేయించుకున్నారు. వెంకట్రావు గారి పేరును తన పేరు డిలీట్ చేసుకున్నారు. అంటే అప్పుడు అలా సిఏగా అలా ఉన్న సత్తుపల్లి డిఎస్పీ మాత్రం పోవడానికి ఆమె కూడా కోఆపరేట్ చేసింది నాకు. కానీ ఆవిడ పోలీస్ ఆఫీసర్ అరే తురే అంటుంది, వాస్తవం అంటే ఏం చేస్తాను. మీకు పిలిచారా? లేదు సార్, జాగ్రత్తగా దూరంగా ఉండేది సార్. మీరు ఆయన ఆవిడ ఉండేది, మనమే దూరంగా ఉండాలి సార్. ఎందుకంటే అహంకారం, లేదంటే అందరూ నావాలి అనుకునే అభిమానం. అట్లంటే అప్పుడు అక్కడ చుట్టూ చేరిన వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా సార్. అంటే వీళ్ళు చేసే పోలీసు వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. ఒక్కోసారి వాడు చేసినవన్నీ కొన్ని చెప్తాడు, కొన్ని ఎగ్జాగరేషన్ చేస్తాడు. ఇక వాళ్ళ దగ్గర అరే ఒరే అని పిలవడం జరుగుతుంది, అలా జరుగుతుంటుంది. కానీ పోలీసులు పబ్లిక్లో అలా పిలిస్తే అది వాళ్ళకి నామోషి కదా. పిలిచిన వాళ్ళు కూడా నామోషి సార్, అది వాళ్ళకే కాదు. అది కూడా ఆయన తక్కువ చేసినంత మాత్రాన అది తగ్గడం కదా. డిఎస్పీని అరే డిఎస్పీ రా అని అంటే డిఎస్పీ ఉంటాడు, నువ్వు నీది పోతుంది, అతనిది కూడా. ఆయన కూడా అట్టుంటే అదే సేమ్ దీంట్లో పిలిస్తే అయిపోయింది కదా, ఇబ్బంది అవుతుంది. సార్ వివి శ్రీనివాస్ గారి టైంలో ఆయన నెట్వర్క్ బాగా పెట్టుకోండి ఎక్కువ ఉంచేవారు సార్. ఆయన వచ్చిన తర్వాత అనుకుంటే భద్రాచలంలో ఒక మర్డర్ అవుతుంది, కాల్పులు జరుగుతాయి. అశోక్ అసలు ఏం జరిగిందండి ఆ లాడ్జిలో? లాడ్జిలో మిస్కమ్యూనికేషన్తో జరిగింది సార్. అది ఆయన ఇన్ఫార్మేట్ అయినా సార్, ఆ ఇన్ఫార్మర్లు ఇద్దరు సార్, అన్నదమ్ములు. ఇక మన అందులో లోతుకు పోవద్దు, ఎందుకంటే అందులో మా ఎస్ఐ చనిపోయింది. కానీ ఎలా జరిగిందండి అసలు? అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ ఇద్దరికి వచ్చింది సార్. అది వాళ్ళు ఏఓబి నుంచి వచ్చారట, అదే కదా ఇష్యూ? వాళ్ళు వచ్చింది వైజాగ్ నుండి సార్. అది ఏఓబి నుంచి వచ్చారు సార్. ఇక్కడ మన టీం ఉంది సార్. ఎవరి కోసం వచ్చారు వాళ్ళు? అంటే ఇదే తుపాకులు అమ్మేటోళ్ళ కొరకు అని వాళ్ళు తీసుకొచ్చారు సార్. మన ఇన్ఫార్మరే వాళ్ళని తెప్పించింది. ఎల్లందోడు వాడు, ఎల్లందోడు ఉంటారు అన్నదమ్ములు, కజిన్స్ వాళ్ళు. వాడు అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ అంటే వాడు కూడా కావాలని చేయలేదు, రెండు అట్లా యాక్సిడెంట్ అట్లా కలిసిపోయినాయి అంతే. కలిసిపోయి ఆ రూమ్లో ఉన్నది నక్సల్స్ అనుకొని బయట నుండి పోయిన ఇన్స్పెక్టర్ కాల్వడము, ఎస్ఐ అక్కడే చనిపోవడము, చాలా బాధాకరమైన విషయం అది. అది మిస్కమ్యూనికేషన్ అదంతా. ఓకే సార్, వివి శ్రీనివాస్ పనిచేస్తారు కదా మీరు వివి గారి దగ్గర, ఆయన ఎలాగుండేదండి వర్క్? చాలా ఎక్సలెంట్ వర్కర్ సార్. ఆయన ఎంబీఏ స్టూడెంట్, ఆయన బిట్స్ పిలాని స్టూడెంట్. చాలా కూల్గా ఉండేది, కిందలో హడావుడి చేయకపోయేది, హెరాక్ చేయకపోయేది, ఎవరి పని వాళ్ళు చేసుకునేది. చాలా అంటే అప్పుడు అన్ని పనులు జరిగినాయి, అంత బ్రహ్మాండంగా ఉన్నది, కానీ ఎవరిని హెరాక్ చేయకపోయేది. ఆయన ఎక్కువ పాటలు పాడతారట? పాటగాడు సార్ ఆయన. క్రైమ్ మీటింగ్ అనే రాత్రి పూట కంపల్సరీ గానలహరి ఉండేది, పాటలు పాడేది. పడాకాన పెట్టి కూడా కచేరీ పెట్టేవారట? కచేరీ పెట్టేది. ఇక్కడే ఇప్పుడు సీక్వెల్ ఉంది కదా సార్, ఓయాసిస్ ఉంది కదా, ఇప్పుడు మూతపడ్డాయి కదా, ఓయాసిస్ లో కూడా నైట్ భోజనాలు పెట్టేది, అక్కడ పాటలు పాడేది. సార్ చాలా మంది ఆఫీసర్లు ఐపీఎస్ చూసారు కదా, మీరు అందరిని కూడా మంచి ఆఫీసర్ చెప్తున్నారు, కానీ ఈ ఆఫీసర్ వాళ్ళు హెడేక్ ఉంటుందని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేశారా? హెడేక్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నా మనం హెడేక్ తీసుకోవద్దు సార్, పట్టించుకోవాలి. పేరు వద్దులేండి సార్. ఉన్నారా మీ సర్వీస్ లో ఎదురుపడ్డారు? ఉన్నారు సార్, ఎందుకు లేరు. కొంతమంది అంటే కింద స్థాయి సిబ్బంది పడ్డ చులకనగా మాట్లాడిన వాళ్ళు కానీ, అవును లేదు వాళ్ళని ఎప్పుడు అనుమానించడం. ఇప్పుడు ఆయన ఆంధ్రాలో ట్రబుల్లో పడ్డాడు, పెద్ద ర్యాంక్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రాలో ట్రబుల్లో పడ్డాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది, పెద్ద ర్యాంక్ లో ఉన్నాడు ఆయన. ఆయన అదో టైప్ ఆయన, అది కాదు ఆయన చట్టాలు తెలియదు, చెప్తే అర్థం కాదు ఆయన. అదే ఆఫీసర్ ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ నక్సల్స్ మూవ్మెంట్ వచ్చి అటాక్ చేస్తే ఆయన అతను కాదు సార్, మీరు అనుకుంటే ఆయన కాదు, ఇంకో ర్యాంక్ ఇంకో ఆయన ఉన్నారా? అతను ఓకే సార్, అతని దగ్గర అన్ని ఉన్నాయి ఆయన దగ్గర, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన చెప్పండి, పోలీస్ స్టేషన్ అటాక్ ఏం చెప్పండి. వెళ్ళాడు కదా సార్ కారపల్లి, కానీ
అందులో ఎక్స్ట్రీమిజం విషయంలో ఎక్సలెంట్ సార్ ఆయన. కొన్ని లైకింగ్ డిస్లైకింగ్ ఉంటుంది సార్, పోలీసులు ఎలా ఉంటుంది కదా, లైక్ చేసిన ఆకాశానికి ఎత్తుతారు, లైక్ చేయని అదే పదాలని చెప్తారు. అది దట్టు ఇక ఇండియన్ సర్వీస్లో ప్రాబ్లం ఏంటంటే ఇక వాడు ఇష్టపడితే వాడు ఏం చేసినా రైట్ సార్. వాడు ఇక ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు అటాక్ చేశారు వాళ్ళు ఖమ్మం? ఎక్కడ సార్? కారపల్లిలో. కారపల్లి అటాక్ చేసింది కదా సార్. ఆయన ఎలాగ వచ్చారు అందులోకి? సారా సార్ బస్సులో వెళ్ళారు సార్. పోయారికి అంత అయిపోయింది, రిట్రీట్ అయ్యారు. అప్పటికే లాస్ట్ ఫైరింగ్ అవుతున్నది. అది అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉండే నాగేశ్వరం చనిపోయాడు అతను, ఆయన టాప్ సెంటర్ ఉండే, అతను బాగా ఫైర్ చేసి ఆపాడు. ఇది పోలీసులు 2-3 ఉన్నారు సార్. ఉన్నా కూడా మనకు సింగిల్ ఏం కాలేదు సార్, ఏం డ్యామేజ్ కాకుండా పోలీసు ఆక్యుపై కాకుండా. కానీ ఇంకో ఆఫీసర్ ఇప్పుడు ఏపీలో ఉన్నారు ఆయన, అతను కూడా ఇప్పుడు ఉన్నాడు అందులో ఉన్నాడు, సార్తో పాటు ఉన్నాడు. అది కూడా అంటే పూర్తిగా అవగాహన లేదనుకుంటా బహుశా, అంటే ఏదో తెలియదు కానీ అంటే తొందరపడతనం ఎక్కువ ఉండేది బాగా. అంటే ఆయన వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటంటే? అదే సార్, మనం చెప్పింది ఆయనకు అర్థం కాదంటున్నాం కదా, ఆయన చెప్పేది మనకు అర్థం కాదు. అదే లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఏదో చట్టాల ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎవరికి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా సార్ వాళ్ళకి. ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటో అంటే ఆయన వల్ల అటువంటి వాళ్ళ వల్ల సిస్టమ్ ప్రాబ్లం ఉంటుందా? అయితే కదా సార్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకేమైనా పర్సనల్గా? నాకేం కాలేదు సార్, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను ఇబ్బంది పడలేదు సార్. ప్రస్తుతం ఏపీలో ఉన్నారు? ఏపీలో ఉన్నాడు, టాప్ పొజిషన్ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా కనపడ్డారు మీకు? కలిసాడు తర్వాత కలిసి మంచిగా మాట్లాడతారు. గతం గుర్తు అక్కడే అది క్లోజ్ కాదు సార్. అక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడే పోయేది, ట్రాన్స్ఫర్ అయిన కూడా కలిశాను, పుష్పగుచ్చం ఇచ్చి వచ్చాను నేను. దేనికి బాగా పని ఇకపోయినా సరే జాగ్రత్త పంచేవని అంటే ఈ జర్నీలో కలుస్తూ ఉంటారు కదా సార్, అందరు కలుస్తారు. కరెక్టే అండి, అందరు పైనుంచి ఊడిపడలేదు, మనలో ఉండే వాళ్ళకి. రైట్ అండి. ఖమ్మం తర్వాత ఇక్కడికి వచ్చారు మీరు? ఇంకొకటి చెప్పాలి సార్, ఒక విషయం, మంచి విషయం, అంటే ఈ మానవతా దృక్పథంతో చేసినట్టు భద్రాచలంలో నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసేటప్పుడు అక్కడ అది పిలిగ్రిమ్ ప్లేస్ కదా సార్, 1000 మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. పెట్రోలింగ్ చేసేటప్పుడు రోడ్ల వెంబడి ఎక్కువ పిచ్చోళ్ళు కనబడేది సార్. ఇక్కడ రావడానికి కారణం అయితే నాకు తెలియదు, బహుశా ట్రైన్ రూట్కి వచ్చి అక్కడ దాకా వస్తారా, లేకపోతే ఎవరైనా పిచ్చిలు వేసిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో వదిలి పెడతారా, సంథింగ్ తెలియదు. రెండోది అయి ఉంటుంది సార్. అలా అసలు ఏం చేద్దాం, వీళ్ళందరినీ ఏదో ఒక మార్గం చేయాలని ఆలోచించి అప్పుడు ఆర్కే మీనా గారికి చెప్పాను సార్. చెప్పి సబ్ కలెక్టర్ యోగితా రాణా గారు ఉండే, వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరినీ పెద్ద ట్రక్ ఎస్పీ గారు చెప్పి ట్రక్కులు తెప్పించి అందరినీ పిలిపించాం సార్. అందరినీ పట్టుకొచ్చినాం. పట్టుకొచ్చి ఇక వాళ్ళు వింటరా సార్, పిచ్చోళ్ళు రకరకాలుగా ఉంటుంది కదా, ఆడ పోలీసులను మగ పోలీసులను పెట్టి అందరిని పెట్టేసి వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ చేసినాం. అంటే లునాటిక్ యాక్ట్ అని ఉండే అప్పుడు, ఇప్పుడు మెంటల్ అండ్ హెల్త్ ఏదో యాక్ట్ మారింది. అది ఒక కేసు రిజిస్టర్ చేసి మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి ఎర్రగడ్డలో వేసినాం సార్. ఎర్రగడ్డకు తీసుకుపోయే క్రమంలో చాలా ఫేస్ చేసినాం సార్ ఇబ్బంది. ఎందుకంటే అందులో పంపిన వాళ్ళు వినరు, కొడుతాడు, తిడతాడు, వాడు పిచ్చి పిచ్చోడే కదా, పిచ్చి చేస్తాడు. తీసుకుపోయి అక్కడ వేసిన తర్వాత ఆల్మోస్ట్ 60% మనకు క్యూర్ అయ్యారు సార్. క్యూర్ అయ్యారు. ఒక 40% మాత్రం కొంచెం అటు ఇటు ఉండే. అంటే అది జరిగిన తర్వాత 1.5 year తర్వాత నేను అది టెంపుల్ దగ్గర ఏదో బందోబస్తులు ఉంటే ఒక ఫాదర్ను సన్ ఇద్దరు వచ్చారు సార్. ఫాదర్ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. నాకు అర్థం కాలే ఏంది అని. ఆ పిల్లని చూస్తే కూడా నేను గుర్తుపట్టలే సార్. మా కొడుకు ఇక్కడ పిచ్చోడే, వాళ్ళ నాగ్పూర్ సార్, వాళ్ళు ఇక్కడికి వచ్చాడు. నా కొడుకు ఇట్లా మీరు మెంటల్ హాస్పిటల్ వేశారు సార్, ఇట్లా బాగా అయిండు, నాకు ఈరోజు కొడుకు దక్కిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ సార్ అని. చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే కొందరికన్నా నేను ముందు చెప్పాను కదా సార్ మీకు, ఈ డిపార్ట్మెంట్లో ఉంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. ఏమైనా చేయొచ్చు, చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఏ ఎక్స్టెంట్ కన్నా పోవచ్చు మంచి చేయడం కొరకు. రూల్ అతిక్రమించి కూడా చేయొచ్చు సార్ మంచి చేయడం కొరకు. చేయాలంటే పోలీసు వాళ్ళు చేయాలంటే ఆకాశమే హద్దు సార్. ఇక చెత్త పనులు చేయడానికి కూడా అదే అవకాశం ఉంటుంది, అది అట్లనే ఉంటుంది. అది వాడుకున్న బట్టి ఉంటుంది. అదే సార్ ప్రాబ్లం ఏమైందంటే, ఒక బ్యాడ్ ఫెలో సబ్ ఇన్స్పెక్టర్ సీట్లో కూర్చుంటే ఆ సీట్ కూడా బ్యాడ్ అయిపోతుంది సార్. అది వాడు కనీసం అట్లీస్ట్ కొద్దిలో హానెస్ట్గా ఉన్నా కూడా కనీసం ప్రజలకు అక్కడ కావాల్సిన ప్రజల కొరకు. ఇప్పుడు 30 years బ్యాక్ చేశాను సార్ ఎల్లందులో. ఇప్పుడు ఎల్లందు పోయినా నాకు రోడ్డు మీద ఒక 50 మంది, నేను నిలబడితే 50 మంది వస్తారు ఇప్పుడు కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. అలాగే భద్రాచలంలో కానీ, సత్తుపల్లి కానీ, కొత్తగూడెం కానీ, ఈరోజు కూడా ఎంతమందో చాలా మందితోనే కాంటాక్ట్ స్టిల్ ఉన్నాయి ఇంకా. అందుకే నేను వరంగల్ బయట ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయాను. నెక్స్ట్ పోస్టింగ్ సత్తుపల్లి తర్వాత సార్. సత్తుపల్లి తర్వాత నేను ఎస్బీకి వచ్చాను సార్. స్పెషల్ బ్రాంచ్లో ఆల్మోస్ట్ 19 months చేశాను. అప్పుడు ఖాసిం గారు ఉండారు. ఇక ఖాసిం గారి స్టైల్ అది డిఫరెంట్ స్టైల్. అది ఇక అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన పెద్ద అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు ఆయన. గదే వీరైతే అశోక్, గోడే వీరైతే గోడే కదా, సో మిలాకే చలానా పడతా, అపన్
సోప్ గోడే బోల్తే నై మిల్తే తుమారే అనేది. అవునా? ఆ. ఆ. అన్ని గుర్రాలే దొరికాయి అశోక్ అవును, నీకు. గాడిదలు గాడిదలు కూడా దొరికితే గాడిదలు గుర్రాలు రెండు కలిపి నడిపేయాలి నువ్వు. ఆ. నువ్వు వాడు మంచోడు కావాలి వీడి మంచోడు కావాలంటే ఎలా జరుగుతుంది? ఉమ్. అంటే గుర్రంలాగా గాడిదలో చూడాలి మనకి. ట్రీట్ చేయాలి. నడిపించే క్రమంలో అన్ని కలిపి అన్ని నడిపించాలి. నడవకుండా తన్నినా నడిపించాలి, దానికి గుర్రంతో పాటు పరిగెత్తించాలి దాన్ని. అట్లా. తర్వాత అండి ఎస్బీ తర్వాత మనుగురు పోయారు. వెలుగుందండి అప్పుడు మనుగురికి. ఇప్పుడు మనుగురికి చూడండి, ప్రమోషన్ మీద అడిషనల్ డీసీపీ ఆపరేషన్స్ వరంగల్ వెళ్ళాం సార్. ఓకే. మీరు వరంగల్ ఎడిషనల్ ఎస్పీకి వచ్చేసరికి వెలుగుందండి ఓఎస్డీగా. అడ్మిన్ చేశాను సార్. తర్వాత అక్కడ ఆపరేషన్స్ క్రైమ్స్ కూడా చేశాను. ఏముండే మంచి కేసులు అండి? మంచి కేసులు చాలా ఉండే సార్. ఎవ్రీ వీక్ రికవరీలు ఉండే క్రైమ్లో. తర్వాత ఓఎస్డీగా కూడా ఒక 4-5 అరెస్టులు, మంచి అరెస్టులు చేపించాం సార్. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ క్రైమ్ నడిచేది సార్. ఒక అఫెన్స్ జరిగిందంటే ఫలానా ఎరుకల గుమ్మాలు ఇంకోటి ఐడెంటిఫై చేసేవారు. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ బట్టి, లేదంటే వాడు తలుపులు రకరకాల ఎంఓస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి మీరు ఓఎస్డీగా రిటైర్ క్రైమ్స్ చేశారు కాబట్టి మిక్సింగ్ గ్యాంగ్స్ అయిపోయాడు. మిక్స్ గ్యాంగ్. అవును సార్. చైన్ స్నాచర్ ఇందులో చేస్తాడు, ఇది వాడు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు హెడేక్ ఉండేది కదండి ఇప్పుడు సార్. అప్పుడు స్టార్టింగ్ లో సార్, స్టార్టింగ్ లో మీకు పలానా వాడు ఏ మోడల్ ఆఫర్ అండి వాడి దానికి ఐడెంటిఫై అవ్వడు. ఇప్పుడు రకరకాలు చేస్తున్నారు. మీరు వరంగల్ వచ్చేసరికి క్రైమ్ లో అన్ని మిక్స్ గ్యాంగ్లు అయిపోయాయి కదా, అప్పుడు మరి ఇబ్బంది పడలేదా? అంటే ఇక మనకు ఫింగర్ ప్రింట్స్ దొరకడం కానీ, సీసీ ఫుటేజ్ కానీ. ఇప్పుడు నేను ఎస్ఐగా ఉద్యోగం చేసినప్పుడు సార్ ఇవన్నీ ఏమున్నాయి సార్? సీసీ ఫుటేజ్ ఎక్కడ సార్? లేవు. దొరికితే ఫింగర్ ప్రింట్ లేదా మాన్యువల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ సార్. అయినా కూడా కేసులు డిటెక్ట్ చేసేది కదా సార్, చేసేది కదా సార్. అంటే మేము ఎస్ఐగా ఉన్నప్పుడు ఎలా ఉండే సార్ మెంటాలిటీ ఎలా ఉండే అంటే, నాది ఎలా ఉండే అంటే, ఎవరిని తలకాయన బలగొట్టిండంటే నా ఇంట్లో ఎవరిదన్నా తలకాయ బలగొట్టింది కావచ్చు. ఒక లేడీని హరాజ్ చేసిండంటే నా ఇంట్లో లేడీకి హరాజ్ చేస్తే ఎలా ఉండేది? ఏమైనా జరిగితే నాకే జరిగిందా అనేది ఉండేది సార్. అంటే ఓన్ చేసా. మండలంలో ఉన్న ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి, ఎవడు బాధపడద్దు, అందరు ప్రశాంతంగా, ఎవరిని బతుకు వాడు బతకాలి, ప్రశాంతంగా బతకాలి. వాడు ఏమన్నా డిస్టర్బ్ చేసి ఊళ్ళో పోయి కొంజల్ లాంటి మండలంలో సార్, కొంజల్ల కానీ చంద్రగడ కానీ అమ్మ వాడు ఎస్ఐ గారు వస్తుండ్రా అనే పరిస్థితే ఉండే. అలానే ఉండేది. అంటే మంచోళ్ళతో మంచిగా ఉండే సార్. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మంచోళ్ళతోనే, బ్యాడ్ పీపుల్కు బ్యాడ్ ఎస్ఐ. వాడు వస్తుండ్రా ఎస్ఐ వస్తుండే అని ఇంట్లో పోయి కూర్చుండే వాడు కామ్గా లోపలికి పోయి. లేకుంటే ఎలా జరుగుతుంది సార్? జరగదు. మన షూలో మనం కాలు పెట్టకుంటే అరే వాడిని పిల్లాన్ని బనాయించండి కూడా అంటే బనాయించని మనకేమవుతుంది అనుకుంటే, వాడు ఊళ్ళో ఎలా ఉంటారు సార్ అంటే వాడిని లంజా కొడుక అని తిడితే చాలు సార్, వాడు చంపినా పర్లే కానీ ఈ మాటకు ఫీల్ అయిపోతాడు వాడు. బాగా తిడితేనే ఫీల్ అవుతాడు వాడు. దాన్ని మనం అట్లా ఓన్ చేసుకొని వాడిని ప్రాపర్ వేలా కౌన్సిలింగ్ చేసి వాడిని కోర్టుకు పంపితే కొంచెం హ్యాపీ అవుతాడు విక్టిమ్ అంతే. సార్ మీరు సర్వీస్లోకి వచ్చినప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకునేవారు పబ్లిక్ సార్. ఒక ఈవ్ టీజింగ్ అయిందనుకోండి, లేదా ఒక మీరు అన్నట్లుగా ఎవరిని తిట్టారంటే వాడిని తీసుకొచ్చి విక్టిమ్ ముందే 2 తిట్టి 2 చెంపలు వాయిస్తే చాలు అనే ఉండేవారు. ఉండే సార్. మీరు ఇప్పుడు కోర్టు కేసు అంటే మా వద్దు బాబు అని విన్నారు. అవును. ఇప్పుడు కూడా ఉంది సార్. అది ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు కూడా ఎలా ఉందంటే జనము అప్పుడే ఇన్స్టాంట్ గా అయిపోవాలి, దిశలాగా అయిపోవాలి. ఇప్పుడు అలా లేదు కదండి. మీరు అంటే పబ్లిక్ కోరుతున్నారు కానీ పోలీస్ చేయలేకపోతుంది కదా. చేయకూడదు కదా సార్. ఇప్పుడు దిశ కేసులో చేసిన అధికారులు, పోలీస్ అధికారులు ఇప్పుడు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు కానీ వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతుంది కదా సార్. ఎప్పటికీ ఉంటుంది. అంటే బిహైండ్ ఇది థ్యాంక్లెస్ జాబ్ సార్. పోలీస్ జాబ్ అనేది థ్యాంక్లెస్. మనతో మన పని చేసుకుంటాడు వెళ్ళిపోతారు సార్, థ్యాంక్స్ ఏముండదు. యావరేజ్గా బిజీ పోలీస్ స్టేషన్లో రోజు 10 పిటిషన్స్ వస్తాయి సార్. 10 మంది విక్టిమ్స్ ఉంటారు, 10 మంది కానీ 20 మంది కానీ అక్యూలు ఉంటారు సార్. అంటే రోజు మీరు ఒక 10 మంది కానీ 20 మంది అక్యూలను మీకు వ్యతిరేకంగా తయారు చేసుకుంటున్నారు మీరు ఓ ఎస్ఐ. ఎప్పుడో ఫైన్ మార్నింగ్ 6 నెలలకు సంవత్సరానికి మనం చేయకూడని పని ఏమైనా చేసినా, బై మిస్టేక్ చేసినా, వాంటెడ్లీ చేసినా వాళ్ళంతా రోడ్డు మీద వచ్చేది ఫస్ట్ వీళ్ళే సార్. వాళ్ళు అంతే కదా. మరి సాయం బంధువులు ఎవరైనా వస్తాడంటే ఎవడు రాడు సార్. అరే అప్పుడు ఎస్ఐ గారు మాకు ఈ సాయం చేశాడు ఈ కేసులో, మనం ఆయనకు సపోర్ట్గా నిలబడదాం అన్నది చాలా రేరెస్ట్ డే సార్. మన 0% రారండి. మన పర్సనల్ గా వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటే తప్ప ఎవడు రాడు సార్. థ్యాంక్లెస్ జాబ్ అది. అంటే మీరు అనొచ్చు, మీరు చట్ట ప్రకారం రూల్ ప్రకారం మీ డ్యూటీ మీరు చేశారు, జీతం తీసుకోలేదు సార్ అనొచ్చు కానీ శత్రువులు తయారైనంత ఈజీగా మిత్రులు లేరు సార్. అటువంటి సిచ్యువేషన్ ఎలా పనిచేయాలండి? అటువంటి సిచ్యువేషన్ ఎలా అంటే ప్రజలకు వాడిని మనం తిట్టి కొట్టి వాడిని కేసు పెట్టినా కూడా సార్ కరెక్టే చేసిండు అన్న పొజిషన్లో మనం ఉండాలి సార్. కరెక్టే నేను తప్పు చేస్తేనే చేసిండు కదా సార్ అని తర్వాత మళ్ళీ వానికి రియల్ కౌన్సిలింగ్ చేయాలి. మీరు అనుకునే కౌన్సిలింగ్ కాదు, కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేయకూడదు కదరా నువ్వు అనేది మళ్ళీ మనం తీసుకోవాలి. గుడ్ ఫెయిల్తో మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలని మనం. కరెక్టే, కానీ అది విక్టిమ్ ఏం చూస్తారు,
పోలీసుని అక్యూజ్డ్ ఒకటి అయిపోయారు కాబట్టి ఆ తర్వాత సార్ అంత అయిపోయిన తర్వాత కోర్టు పంపి వానికి అంత అయిపోయిన తర్వాత నేను చెప్పేది అప్పుడు కాదు. అచ్చా అప్పుడైతే మీరు అన్నది అవుతుంది అది కలిసిపోయారు ఇద్దరు కలిసిపోయారు అంటాడు వాడు. అప్పుడు ఇంకా ఇవన్నీ లేవు, వాట్సాప్లు సోషల్ మీడియా లేదు, వాడు మొత్తం పెట్టేస్తాడు, యూట్యూబ్ పెట్టేస్తాడు వాడు. సార్ మీ సర్వీస్లో 35 సంవత్సరాల సర్వీస్లో తెలుసో తెలియక తప్పులు జరుగుతుంటాయి. జరిగినప్పుడు మీకే కాదు, అప్పుడు ఒక షీల్డ్గా ఉన్న ఆఫీసర్లు ఉండేవారు, ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్స్ కానీ పొలిటీషియన్స్ ఉండేవారు. ఇప్పుడు అది కనుమరుగైంది పూర్తిగా. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం అనేది ఒక ఛాలెంజ్. అవును సార్. ఈ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేయాలి? అదే సార్, ఇప్పుడు మనము రూల్ ప్రకారం పనిచేయాలి సార్. ఇప్పుడు మీ పర్సు దొంగతనం అయింది, ఎఫర్ట్ చేస్తాం, పట్టుకుంటాం, దొంగ కూడా దొరుకుతాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు, లేదా వాడు దాచుకుంటాడు, ఇవ్వడు అని మర్యాదగా అడగాలి కదా సార్. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఎట్లయితే దొరుకుతుంది మీ పర్సు, లేకపోతే లేదు. మీకేముంటుంది నా పర్సు నాకు కావాలంటుంది మీకు. అవును, అప్పట్లో ఒక చెడు జరిగిన ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్ ఉండేవారు కదా. 100% సార్. ఒకటి చెప్పండి. చంద్రగొండలో సార్ ఒక లంబడతను, వాడి వైఫ్ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఎవరు రిలేటివ్ వస్తుంది, ఒక రిలేటివ్ వస్తే ఆ రిలేటివ్తో వీడు ఇల్లీగల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాడు. అది చెల్లె వరుస అవుతుంది, అయినా కూడా వీడు కార్యక్రమాలు అన్నీ నడుస్తుంటాయి. దాని మీద ఆమె వచ్చి నాకు దరఖాస్తు ఇస్తుంది. ఎవరు? వైఫ్ వస్తే వాడిని పట్టుకొస్తాం. పట్టుకొచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రెగ్నెంట్ ఉన్న లేడిని నా ముందే వాడు వీక్తాడు. వాడు స్టేషన్లోనే తాగినాడు వాడు. అయితే వాడిని కొంచెం మంచి కౌన్సిలింగ్ ఇచ్చామని. మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు ఇంటికి పోయిన తర్వాత పెద్ద మనుషులను తీసుకొస్తా అని పోయి మందు తాగుతాడు. మందు తాగి విజయ్ కుమార్ హాస్పిటల్లో 12 రోజులు ట్రీట్మెంట్ తర్వాత చచ్చిపోతాడు. ఇవన్నీ తీసుకొచ్చి డెడ్ బాడీ మన గేట్ ముందర పెడతారు సార్. పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు ఇసిరేస్తారు, మా కానిస్టేబుల్ అంతా పారిపోతారు. నేను అక్కడే ఉన్నాను. గారు ఆంజనేయులు గారు ఉండే మాట్లాడండి. అప్పుడు కొత్తరం డిఎస్పీ గారు వచ్చిండే, నరసింహారెడ్డి గారు. 100% ప్రొటెక్ట్ చేసింది సార్. ఎస్పీ గారు ఏమన్నా అంటే ఒక దశలో వాడిని ఎందుకు అలా ట్రీట్ చేశాడు, వాడిని అందుకు మంది తాగాడు అదంటే మన ఇంటెన్షన్ ఏమున్నా సార్, ఒక ప్రెగ్నెంట్ లేడీని మన ముందే కొడితే హరాజ్ చేస్తుంటే వాడిని కౌన్సిలింగ్ ఇవ్వకుండా వదిలి పెడదామా? మన ఇంట్లో మన జరుగుతూ వదిలి పెడదామా? అలా కౌన్సిలింగ్ కొంచెం మంచిగా ఇచ్చినాం. కౌన్సిలింగ్ ఇస్తే అలా చేసుకున్నాడు వాడు. మనం చంపలే కదా సార్, వాడే మందాగి తెచ్చుకున్నాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ పోయినా ఇంటికి పోయిన తర్వాత మందాగాడు. దాంట్లో ఆ ఇష్యూలో నరసింహారెడ్డి గారు అడ్డంగా నిలబడ్డాడు సార్. లేదు సార్, ఎస్ఐ మీద ఛార్జ్ మేము వేయడానికి కూడా లేదు. ఎస్ఐ ఇస్ రైట్ అంటే ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేదు సార్. ఇప్పుడు మీరు చేస్తే మీరే భరించాలి అంతే. ఏం అసలు 1% కూడా తీసుకోడు సార్. మళ్ళీ ఒక రంగనాథ్ గారిని చూశాను సార్. మీ సర్వీస్లో మీరు ఇందాక భద్రాచలం సంఘటన చెప్పారు, మర్చిపోలేదని. ఆ విధంగా ఏమైనా బాధాకర సంఘటన ఉందా? ఈ పని చేయాల్సింది చేయలేకపోయాను, అంత బాధపడే కావాలని చేసి ఉండు, అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతుంటాయి, బై మిస్టేక్ జరుగుతుంటాయి. అటువంటి సంఘటన ఉందా? అంటే మీ చర్య వల్ల అవతల నష్టం జరిగి ఉండొచ్చు. అటువంటి దాదాపు జరగలేదు లేదు. అటువంటి అంటే నేను అలా చేయకుండా ఉండాల్సి అని బాధపడే రోజు లేదు సార్. సార్, ఫస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు ఒక గౌరవం, ఒక భయంతో కూడిన గౌరవం. ఆ సిచ్యువేషన్ చూసారు మీరు. నాకు చెప్తున్నట్టు బుల్లెట్ మీద వస్తుంటేనే వాళ్ళంతా పారిపోయేవారు. ఎస్ఐ వస్తున్నారా అంటే మంచోడే చెడోడు కాబట్టి. ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే పోలీసు మన ముందు తిరిగినా మనం పట్టించుకోవట్లేదు, పోలీసు అక్కడ ఉన్నా మనం చేయాల్సిన పని చేస్తాం. అంటే పబ్లిక్కి పోలీస్ మీద గౌరవం తగ్గింది అనుకోవాలా, లేదు పోలీసు చర్య వల్ల పబ్లిక్ అలా తయారనుకోవాలా, లేదు వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అది పోలీసు రీచ్ కాకపోవడం వల్ల పోలీసు పబ్లిక్ ఇలాగా 70 years తర్వాత కూడా సార్ పోలీసు పబ్లిక్ది రీచ్ కాలేదనే నేను అనుకుంటున్నాను. అంటే ఈరోజు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో సార్, ఇప్పుడు నాకు అవసరం ఉంటే నా వైఫ్ను అర్ధరాత్రి నేను పోలీస్ స్టేషన్ నేను పంపించాను. ఏమైనా అవసరం ఉంటుంది సార్ అంటే పంపించే స్టేజ్లో ఎవరు లేరు. అంటే ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు సార్, పోలీస్ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ రాలేదు. అంటే డ్యూ టు ఇదంతా పొలిటీషియన్స్ వల్లనే సార్. అంటే వాళ్ళకు ఇప్పుడు పోలీస్ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు సార్ 100 మంది మాట్లాడితే అందులో 5-10 మంది పోలీస్ స్టేషన్ పోతారు సార్. 90 మంది ఇయర్సేనే వాళ్ళు చెప్పిన మాటలు వీడు మాట్లాడేది. వీళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏముండదు సార్. వాడు చెప్తాడు, నేను మొన్న పోలీస్ స్టేషన్ పోతే అరే వాడు రైటర్ గాడో 10,000 దబ్బేశారా, ఎస్ఐ 20,000 అడిగాడరా అంటాడు. వీడు దానికి ఇంకో 10 యాడ్ చేసి వీడు చెప్తాడు. అలా మౌత్ ప్రాపగండా జరిగి పోలీసులో కూడా చాలా మంచి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సార్. పనిచేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, న్యాయంగా పనిచేసేవాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. కానీ అంటే మీరు అన్నట్టు గ్యాప్ అవుతుంది సార్. అది గ్యాప్ ఉంది. పెరుగుతుందో తగ్గుతుందో? గ్యాప్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల బాగా డ్యామేజ్ అయినా. ఎలా అండి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పెద్ద మంచి కాన్సెప్ట్ అంటారు. మంచి కాన్సెప్ట్ సార్. అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ మంచి వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ సార్.
చెడ్డోళ్ళతో ఫ్రెండ్. ఇప్పుడు ఏమైందంటే దాన్ని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు దాన్ని మార్చేసుకొని దాన్ని వేరే వేరే, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసినాం ఆఫీస్లో రౌడ్ షీట్ SHO సీట్లో కూర్చున్నాడు. అవును. అది Correct. అది ఫ్రెండ్లీ పోలీసింగ్ సార్? కాదు. మరి ఎలా సార్ అది? అంటే ఎవడి తోచింది వాడు చేసేసుకొని ఆయన ఏదో పెద్ద మహానుభావుడు స్టార్ట్ చేసింది ఫ్రెండ్లీ పోలీసింగ్ స్టార్ట్ చేశాడు. ఇది ఏ పోలీసింగ్ ఏందో ఎవడి ఇది లేని పరిస్థితి లాస్ట్. ఆ మహాన్బాడు మీ జిల్లా అయినా కదా. ఏం చేస్తుంది సార్ మరి? ఆయన కాన్సెప్ట్ మంచిదే ఉంది, దాని రిజల్ట్ మాత్రం వర్స్ట్గా ఉంది. అంటే ఇప్పుడు పోలీసుల్లో కొంత దిగజారిపోవడానికి కారణం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా? నాట్ Image. బాగా అసలు పోలీసు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years నుండి బాగా డ్యామేజ్ కావడానికి సార్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ సార్. నేను ఎంత గొప్పనన్నా కానీ సార్ నాకు ఎవడు పోస్టింగ్ చేయడు సార్. సార్ మీరు అప్పుడు పనిచేస్తున్నప్పుడు జలగం వెంకటరావు గారి దగ్గర నుంచి చూసుకుని వస్తున్నారు సార్ వాళ్ళని వెంకటరావు గారు కానీ అందరు కూడా. తుమ్మల నాగేశ్వరరావు గారు చూశారు, ఆయన 3వసారి మంత్రి అవ్వడం వరకు చూస్తున్నారు. వాళ్ళ మార్పు వచ్చిందంటారా? లేదు సార్, నాగేశ్వరరావు గారు అయితే అలా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆయన ఏం మారలేదు. ఇప్పటివరకు కూడా ఆయన ఏం చేస్తారంటే, నేనున్నప్పుడు నేను CA ఉన్నప్పుడు కూడా మా సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే SIలు మారుతుంది సార్ అంటే మంచోళ్ళని చూసి ఏమని చెప్పాను, మంచోళ్ళని ఏమని చెప్పా అశోక్, SP చెప్పు నేను చెప్పినా అనేది. ఆ విషయంలో మాత్రం సార్ చాలా గ్రేట్ సార్. కానీ మిగతా పొలిటీషియన్స్ అంటే పేర్లు కాదు కానీ ఇప్పుడు ఎలా ఉంది సార్, లెటర్ లేకుండా ఏ పోస్టింగ్ అయినా దొరుకుతుందా? అదే అండి ఇప్పుడు నాకు క్వశ్చన్ అదే. దాంతో ఏమవుతుందంటే నేను DSPగా పనిచేసినప్పుడు ఒక CI చాలా మంచోడు ఉండే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్తే ప్రాపర్ కాదు వినలే, ఆయన పని చేయట్లేదు, నాకు కంప్లైంట్ చేసిండు ఎమ్మెల్యే. అంటే నేనన్నా లేదు సార్ CI చాలా మంచోడు, అయితే మంచోడు మాకెందుకు సార్ అంటుండు. అంతే కదా, మంచోడు మాకెందుకు, మంచోడు మాకెందుకు సార్, ఇటువంటి తెచ్చారు సార్ మీరు అంటుండు. అంటే ఎలా ఉంది చూడండి పరిస్థితి. అట్లయితే ఇప్పుడు మీకు ఇష్టం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ మీది కాదు కదా, ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్. అంటే అటు పక్క వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఒక పక్క చేస్తుంటే ఇంకోటి చూస్తుంటాడు కదా వాడు, ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అన్నీ చూస్తుంటాడు కదా. కరెక్ట్ సార్. ఒకప్పుడు ఏఎస్ఆర్ చూసి పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి మీరు చూసారు. అవును సార్. యాన్యువల్ కాన్ఫరెన్షియల్ రిపోర్ట్ ఎలాగుంది, మంచి ఆఫీసర్, గుడ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు CM ఉన్నప్పుడు కూడా సార్ మన గ్రేడింగ్ పెట్టిండు ఆల్ ఇన్స్పెక్టర్స్. ఆ గ్రేడ్ చూసుకుంటూ ఇచ్చాం పోస్టులు. ఇప్పుడు కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ కార్పొరేటర్ లెటర్ ఉంటే కానీ తీసుకున్న పరిస్థితి వస్తుంది. ఇలా అర్థం చేసుకోవాలి. ఇంకా దాన్ని ఏదో స్టేజ్ పోయిన తర్వాత ఇదంతా మళ్ళీ సెటరేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఇలానే భ్రష్టు పట్టిపోతుంది సార్. ఇంకోటి పొలిటీషియన్ అన్నోడు ఎవడన్నా మంచివాడిని ఎంచుకుంటే అని పొలిటికల్ భవిష్యత్తు బాగుంటుంటాడండి, ఎంచుకోడు కదా, మరి పోతాడు సార్. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది DSPలను CAలను వేసుకొని చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు మన జిల్లాలో ఎంతమందిని చూసాం మనం. కానీ మీ ఆఫీసర్లు కూడా కొంతమంది అలాగే తయారయ్యారు కదా, లెటర్ ఉండాలి, కవర్ ఉండాలి, ఉంటేనే పోస్టింగ్ ఇస్తున్నారు. మళ్ళీ వీడు వచ్చి మళ్ళీ కవర్లు సంపాదించాలి కదా సార్. మళ్ళీ అందులో అల్టిమేట్లీ నాశ ఇది ఇవ్వాలి సార్ కామన్ పీపులే, సామాన్య ప్రజానికి. వాడి నావిగేషన్ ఏముంటుంది సార్, 10 ఇచ్చినా అనుకుందాం ఉదాహరణకు, వాడు 30 టార్గెట్ పెట్టుకుంటాడు. వాడు ఉద్యోగం ఎక్కడ చేస్తాడు సార్, వాడు బిజినెస్ కదా, ఉద్యోగం ఎక్కడ చేస్తాడు సార్ వాడు. పొద్దున్న లేచినా కానీ ఏముంది మనకు, ఏం కావాలి, ఎట్లా వస్తాయి మనకు, అది 10 పెట్టాను 20 ఎప్పుడు వస్తుందని చూస్తుంటాడు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ? ఇప్పుడున్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి వీళ్ళ అదృష్టం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా సోఫిస్టికేటెడ్ అన్నీ వచ్చినాయి సార్ వీళ్ళకు. మేము 30 సంవత్సరాల క్రితం జాయిన్ అయినప్పుడు పరిస్థితులు లేవు. వాళ్ళు చేయాలంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి సార్, మంచి సేవ చేయొచ్చు పోలీస్ వాళ్ళకి. ఇంకా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు కదండి, అప్పుడులో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు వేరు. అప్పుడు మీకు లెటర్ తీసుకొని వచ్చినాక కూడా చేయొచ్చు సార్ చేయాలనుకుంటే. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాడు బ్యాడ్ ఫెయిల్ అయితే సీట్ బ్యాడ్ అవుతుందని. వాడు ఎంతో కొంత మనకు ఎవరైతే అంచబడ్డ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి చేసి ఉంటే వానికి మంచి పేరు వస్తుంది సార్. వానికి మంచిది కూడా అది, వాడి క్యారియర్లో కూడా ఎలా ఉంటుందంటే ఏమైనా చేసిన తృప్తి కూడా ఉంటుంది కదా, ఒక మంచి పని చేసినట్టు. నేను మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, ఈ ప్రమోషన్స్ అన్న విషయం వెరీ బ్యాడ్ ఉంది సార్, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో. 1989-90లో అయిన కానిస్టేబుల్స్ మొన్న హెడ్ కానిస్టేబుల్ సార్ ఆఫ్టర్ 30 years ఆల్ ఇండియా సర్వీసులకు వాళ్ళకు ఒక డేట్ ఉంటుంది సార్. ఈ డేట్ నాడు అతను DI అవుతాడు, IG అవుతాడు, అడిషనల్ DI అవుతాడు. ఓకే, అది నేను డిఫర్ కావట్లేదు, అది వాళ్ళ సిస్టమ్, అది ఉండని అలా. కానీ ఇప్పుడు మనం అంతరిక్షలకు అన్ని ఏమేమో పంపిస్తున్నాము, ఒక సిస్టమ్ మేము ఏర్పాటు చేయలేమా సార్? ఇప్పుడు ఎస్పెషల్లీ వరంగల్ జోన్ అప్పుడు పనిచేసిన ఒక IG గారి వాళ్ళ ఆఫీస్లో పనిచేసిన సూపరింటెండెంట్ వల్ల ఒక 4-5 సంవత్సరాలు కోల్పోయినాం మేము. అది ఎక్కని మెట్టు దిగని మెట్టు లాగా ఆఫీసుల చుట్టూ తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి, సుప్రీంకోర్టు పోయి, హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎందుకు తిరగాలి సార్? వీడు చేసే ఉద్యోగం వదిలిపెట్టేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అంటే ఆయనకి ఆదివారం లేదు, శనివారం లేదు, పండుగ లేదు, పబ్బం లేదు. పండుగ నాడే మాకు డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. ఆ రోజు ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటారు, మేము బయట ఉండాలి. ఏదో మ్యారేజ్ చేయని రమ్మంటారు, ఆ మ్యారేజ్ చేయని మనం ఎక్కడో ఉంటాం. కరెక్ట్.
ఒక సినిమా పోలేము, విహారయాత్ర పోలేము, అంటే ఇవన్నీ కోల్పోయినప్పుడు ఇంత సాక్రిఫైస్ చేసినప్పుడు కనీసం నీకు రొటీన్గా రావాల్సిన ప్రమోషన్స్ అన్ని ఇవ్వడానికి ఏం ప్రాబ్లం అవుతుంది నీకు? గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు కదా పైన అంతా, వాళ్ళ టైం బాగా వస్తున్నాయి కదా ప్రమోషన్స్, ఏదో స్ట్రీమ్ లైన్ చేయొచ్చు కదా కింద. ఎవడు అడగద్దు సార్, నాకు ప్రమోషన్ ఏమని నేను అడగద్దు, నాకు టైం వస్తే నాకు ప్రమోషన్ ఇచ్చేయాలి, అది వస్తే నేను ఎలిజిబుల్ అయితే. మీరు అడిగారంటే మీకు 2 పేర్లు పెడతారు. ఒకటి మీరు ట్రేడ్ యూనియన్ పెట్టావా అని అంటారు, ఒక ఆయన డిసిప్లిన్ డిపార్ట్మెంట్. నేను అడగాల్సిన అవసరం లేదు కదా సార్, వాళ్ళే ఇస్తే. కానిస్టేబుల్కి 30-30 సంవత్సరాలు పడతాయి సార్ ప్రమోషన్ రావడానికి. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు అశోక్ గారు. ఈ డిపార్ట్మెంట్కి వస్తే దీనికి ఆకాశం హద్దుగా ఏ రకంగా అయినా ప్రజలకు సేవ చేయొచ్చు. ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికీ మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు బిల్లా అశోక్ గారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే ముఖ్యంగా కమర్షియల్గా కాకుండా సర్వీస్ మోటార్ రావాలంటే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ రండి. మీకు ఆర్థికంగా బాగానే ఉంటుంది, అదేవిధంగా మీ కుటుంబాలు కూడా మంచి హ్యాపీగా మంచి పేరు వచ్చే విధంగా ఫలానా ఆఫీసర్ యొక్క ఫ్యామిలీ అంటూ వాళ్ళకు కూడా చెప్పుకునే మనోధైర్యం కల్పించేది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అంటూ బిల్లా అశోక్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం బిల్లా అశోక్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.